श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरवृतं मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాస్లో మనం 112 శ్లోకాల వరకు అర్థ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేశామండి. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. మృత్యు సమానమైనటువంటి లేదా అపమృత్యువు కాలమృత్యువు అన్న విషయాలను అర్థం చేసుకుంటూ మృత్యు సమానమైనటువంటి భవబంధాల వైపు మనకుండే వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందాలి అంటే ఇవన్నీ రకరకాల వ్యాధులుగా మనకు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాటన్నిటి నుంచి విముక్తి కలగాలి, వాటి నుంచి మనం స్వేచ్ఛను పొందాలి అన్నప్పుడు ఆ తల్లిని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు అనే దృఢ నిశ్చయాన్ని తెలపడానికి సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. కాబట్టి ఎటువంటి దోషాలు అంటే మనం ఒక తాత్కాలికమైనటువంటి తృప్తి కోసము ఆనందం కోసం మాత్రమే దైవారాధన చేయడం, ఒక తాత్కాలికమైన కోరికలు నెరవేర్చుకోవడం కోసం దైవ ప్రార్థన చేయడం అనేది మనకి అలవాటైపోయిన విషయం. కానీ శాశ్వత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడం అనేది జరగట్లేదు. అది మనం మార్చుకోవలసింది, పెంపొందించుకోవాల్సింది. కాబట్టి సర్వ మృత్యు అన్నప్పుడు మనం నిన్న అనుకున్నాం, మృత్యువు అంటే కాలక్రమేణా కాలాంతంగా వచ్చేటువంటి మృత్యువు మాత్రమే మృత్యు అని కాదు. శరీర అవయవాల్లో వచ్చేటువంటి దోషాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మనిషి జీవించి ఉన్నప్పటికీ కూడా అవయవాల్లో వచ్చేటువంటి వేరు జాఢ్యాల వల్ల సమస్యలు వస్తుంటాయి. అది ఆయా అవయవాలకి మృత్యువుతో సమానము అని చెప్పి అంటూ ఉంటాం కదా అని నేను అర్థం చేసుకున్నాం. కాబట్టి దీర్ఘాయుష్యు కావాలి అని కోరుకోవడం మనకో మన వారికో ఏదైనా సరే అంటే ఆ దీర్ఘమైనటువంటి ఆయుష్ కావాలని సాత్విక సాధన చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఉంటుందటండి. కానీ అది ఎందుకు ఉంటుంది, దీర్ఘాయు ఉండాలి అని అనుకుంటున్నారంటే ఈ జన్మ దొరికింది ఎందుకు అంటే తరించడం కోసం. కాబట్టి మోక్ష సాధనకి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని శరీరానికి అందిస్తూ తద్వారా అంటే ఇంకా మరు జన్మ ఎత్తకుండా ఉండాలి అంటే ఈ జన్మలోనే వీరైనంత సాధన చేసి ముక్తి ధామాన్ని మనం చేరుకోవాలి. కాబట్టి అది ఆ చేరుకోవడానికి కావాల్సిన ప్రయత్నానికి సరిపడినంత ఆయుష్ కావాలి అని. కాబట్టి అంటే దీర్ఘాయుష్ అంటే కావలసినంత ఆయుష్ అని కానీ మనం లెక్కలు పెట్టుకునేటట్లు 100 ఏళ్ళని 1000 ఏళ్ళని 110 ఏళ్ళని గిన్నిస్ వరల్డ్ రికార్డులు వచ్చేటువంటి ఎక్కువ ఏజ్ ఉన్న కేటగిరీలని అలా అడగడం కాదంట. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బ్రతకాలని ప్రార్థించటం కాదు, ఎందుకోసం బ్రతకాలో ప్రార్థించటం. మళ్ళీ తిరిగి ఈ జన్మనెత్తాల్సిన అవసరం లేకుండా ముక్తి పొందాలి అంటే దానికి తగ్గ సాధన ఇప్పుడే మనం చేసుకోవాలి. అప్పుడు శారీరక దారుఢ్యం తప్పనిసరి. శరీరం అన్ని విధాలుగా సహకరిస్తేనే, శరీరంలో ఉన్న ప్రతి అంగం సహకరిస్తేనే సాధనలో ముందడుగు వేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా అంటే ఏ అవయవాలకి ఎటువంటి ఎటువంటి మృత్యు దోషం అంటకుండా ఆరోగ్యవంతమైన శరీరము కలిగి ఉండి మంచి ఆయుష్ ఉండుంటే తప్పకుండా వారు సాధనలో ముందుకు వెళ్ళి ఆ ముక్తి మార్గాన్ని అందుకోగలుగుతారు. కాబట్టి ఆ పరమలో ఐక్యం అవ్వగలుగుతారు. కాబట్టి అటువంటి దీర్ఘాయుషువు కావాలి. కాబట్టి దానికి కావలసిన అవరోధాలు ఏమైతే ఉన్నాయో ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అటువంటి అపమృత్యువులన్నిటినీ నివారించగలదు. అటువంటి ఆది వ్యాధులు ఏవైతే ఉన్నాయో వేటి వలన అవన్నీ ఆటంకాలు కలిగిస్తున్నాయో వాటన్నిటినీ శాశ్వతంగా నిర్మూలించుకుంటూ వెళ్ళగలం. ఆ తల్లిని ఆశ్రయించిన వారికే, ఆ పరాశక్తిని నమ్మిన వారికి మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి అటువంటి ఆయుష్ కావాలని
అందరం కోరుకోవాలి. అది సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అన్న నామాల్లో మనం గ్రహించవలసిన విషయం. తరువాత శ్లోకానికి వస్తున్నట్లయితే, అగ్రగణ్యా చింత్య రూప కలి కల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య అచింత్య రూప అండి. అగ్రగణ్య అచింత్య రూప, అగ్రగణ్య చింత్య రూప అయిపోయిందనమాట. అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని, ఇవి 3 నామాలు మనకి మొదటి చరణంలో కనిపించేవి ఈ శ్లోకంలో. అగ్రగణ్య, అగ్రము అంటే అన్నిటికంటే ముందుది అని కదా అర్థం. అగ్రజ అంటూ ఉంటారు. మనకి రాజుల కాలాల్లో ఇదివరకు సినిమాలు చూసినట్లయితే కనుక పెద్దవాళ్ళని అన్నయ్యలను అగ్రజ అని పిలవడం తెలిసిన విషయమే. అగ్రే పశ్యామి అంటూ ఉంటారు, ముందుకు నడవండి అని చెప్పడం కోసం. అలా అగ్ర అంటే అన్నిటికంటే ముందుది అని చెప్పడం కోసం. అలాగే గణ్యము అంటే లెక్కింపదగినది, గణన అంటాం కదా, లెక్కింపదగినది అని అర్థం. అంటే అన్నిటికంటే ముందు ఉంది, ఆ ముందు ఉన్న దానిలో కూడా లెక్కింపదగినది. అంటే ఖచ్చితంగా లెక్కింపడం అంటే ఏంది, లెక్కించడానికి ఎందుకు లెక్కిస్తాం, ఇది ఇంత అని ఖచ్చితత్వం కోసం లెక్కించి చెప్తాం. గణన అనేది ఎందుకు జరుగుతుంది, ఒక ఇంత అనేది అర్థం కావడం కోసం. ఆ విధంగా అగ్రగణ్య అంటే ఖచ్చితంగా తనే అన్నిటికంటే ముందు ఉన్నది అని ఖచ్చితత్వంతో కూడినటువంటి నమ్మకాన్ని కలిగించేదన్నమాట. కాబట్టి అగ్రగణ్య అన్నిటికంటే ముందుగా ఉండి, అన్నిటికంటే ముందు ఉన్న అంటే సర్వకాల సర్వావస్థల యందు ఉంది, వాటన్నిటికీ పూర్వం కూడా ఉంది. మనం ముందు నామాల్లో కూడా చాలా సార్లు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి అన్నిట్లా, అన్ని సమయాలలో, అన్ని చోట్ల ఉంది, అన్నిటికంటే ముందు ఉంది. ఎందుకంటే ఆవిడే ఆద్యురాలు కాబట్టి. ఆద్య అనేది కూడా మనకి అమ్మవారి పేర్లలో ఒక పేరు మనకు తెలుసు. కాబట్టి అన్నిటికంటే ముందు ఉన్నది ఖచ్చితంతో కూడిన లెక్కతో చెప్పగలిగింది కాబట్టి అగ్రగణ్య. ఆ తర్వాత అచింత్య రూప. చింతన అంటే ఊహించగలిగిన, ఆలోచించగలిగిన, భావించగలిగిన, అదే కదా చింతన అంటే. ఒక ఆలోచన దాని గురించి, ఒక దాని గురించి ఎప్పుడు చింతన చేస్తాము అంటే, చింతించడం అంటే బాధించడం అన్న అర్థం వస్తుంది కదా, అలా కాకుండా చింతించడం అంటే దాని గురించి ఆలోచించడం. ఇప్పుడు బాధైనా ఎప్పుడు కలుగుతుంది, ఆ విషయం మళ్ళీ మనకి జ్ఞప్తికి వచ్చినప్పుడే కలుగుతుంది. ఇప్పుడు ఒక విషయం మనకి జ్ఞాపకం రావడము, లేకపోతే దాని గురించిన ఒక భావన కలగడము ఎప్పుడు జరుగుతుందంటే, దాని గురించిన పూర్తి అవగాహన మనకి ఉండి దానికి సంబంధించిన ఏదో ఒక జ్ఞాపకం మనకి తెలిసే విధంగా ఉంటే. ఇప్పుడు వ్యక్తులు ఉన్నారు, వారి గురించి ఎలా ఆలోచిస్తాం, ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తాం, మనకు పరిచయస్తులు అనుకుంటే వారి గురించి ఆలోచించినప్పుడు వారి రూపురేఖలు, లేదంటే వాడి మాట తీరో, వాడి కంఠంలోంచి వచ్చే ధ్వనో, దేన్నో ఒకదాన్ని గుర్తు చేసుకుని వాళ్ళని మనం స్మరించుకోవడం జరుగుతుంది. ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, లేదా ఒక వస్తువును గుర్తు చేసుకోవాలంటే, అంటే ఇప్పుడు ఈ వస్తువు ఈ ఆకారంలో ఉంది అనేది ఎలా తెలుస్తుంది, దృష్టి ద్వారా అర్థమవుతుంది. అంటే మన ఇంద్రియాలతో దేన్నైతే, స్పర్శ కావచ్చు, వాసన కావచ్చు, దృష్టి కావచ్చు, ఇంకేదైనా వాక్కు కావచ్చు, వినడం, శ్రవణం, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా గ్రహించగలిగినది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం చింతన చేయగలుగుతాం. చూడగలిగినది, వినగలిగినది, ఎందుకంటే వాటి ద్వారా, లేదా ఊహించగలిగినది. ఊహ కావాలన్నా కూడా ఏదో ఒక ఆధారం కావాలి. ఊహల్లో ఎలా పడితే అలా కనిపించదు కదా. మనకి ఏదైతే వస్తు విషయాల మీద అవగాహన ఉంటుందో ఊహా రూపంలో కూడా వాటి ద్వారానే, వాటిని ఆధారం చేసుకుని మనం ఊహన చేయగలుగుతాం. ఆ విషయాన్ని ఆ ఊహల్లో అయినా సరే తీసుకోగలుగుతాం. కాబట్టి ఇంద్రియ సహాయంతో దేన్నైతే మనం భావించగలుగుతామో, భావన చేయగలుగుతామో వాటినే చింతన చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అచింత్య రూప, వీటన్నిటికీ అందనిది. ఇప్పుడు మనం నిన్న అనుకున్నాం విజదాది జగత్ప్రసూహు అన్నప్పుడు, వేద అంటే ఆకాశం, ఆకాశం మొదలుకొని మిగిలిన అన్ని సృష్టి ఆవిడ నుంచి జరిగింది కాబట్టి, వాటి యొక్క ప్రసవం ఆవిడ నుంచి జరిగింది కాబట్టి జగత్ప్రసూహు అని అర్థం చేసుకున్నాం. అంటే ఈ జగత్తంతా ఆవిడ నుంచి ఏర్పడింది కాబట్టి, అంటే ఎప్పుడైతే సృష్టిగా ఏర్పడిందో ఒక్కొక్క రూపంలో చెప్పుకోవడానికో వినడానికో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆకాశము, వాయువు, నీరు, నిప్పు, ఇవన్నీ స్పర్శల ద్వారా, భావన ద్వారా, వీటన్నిటి ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, చింతన చేయగలుగుతున్నాం. కానీ వాటికి కూడా ముందు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా అగ్రగణ్య అని, అన్నిటికంటే ముందు ఉన్నది అని. కాబట్టి ఆవిడ మనకి అందేది కాదనమాట. మన చింతనకు కూడా అందని స్థితి ఏదైతే ఉంటుందో, మనం చూడలేని స్థితి, సూక్ష్మ స్థితి, సూక్ష్మంలో కూడా అతి సూక్ష్మమైన స్థితి, అది చెప్పడం కోసం ఇక్కడ అమ్మవారిని అచింత్య రూప అని
చెప్తున్నారనమాట. కాబట్టి అగ్రగణ్య అచింత్య రూప, అన్నిటికంటే ముందున్నది, అన్నిటికీ మూలమైనది, మన చింతనకు అందనటువంటి రూపం. ఎందుకంటే తనకంటూ ఒక రూపం లేదు కదా, రూప అన్నారు అచింత్య రూప. ఒక రూపం ఉన్నప్పుడే దాన్ని మనం ఆలోచించగలుగుతాం, ఊహలోకి భావనలోకి తీసుకురాగలుగుతాం. అందుకే ప్రార్థన చేసే వాళ్ళకి ముందు రూపవర్ణనే మొదలు చెప్పడానికి కారణం కూడా అదే. ఆ రూపం అనేది ఉంటే త్వరగా మన దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం నిరూప స్థితిలో కూడా సాధన చేయడం అనేది మొదలు పెడతాం అనేది అది సాధనకు సంబంధించిన విషయం. కాబట్టి రూపమే ప్రతిదానికి సంబంధించిన భావన కలగడానికి ఆధారం. కాబట్టి అటువంటి రూపం అనేది తనకి ఒక నిర్దిష్ట రూపం అనేది లేదు. కాబట్టి ఆవిడని అచింత్య రూప, ఏ చింతనకి అందనటువంటి రూపం, అంటే రూపమే లేదు. ఇవాళ ఇప్పుడు ఇలా కనిపించి ఇలా ఉందనుకున్నా రేపటికి అది మారిపోవచ్చు. ఎందుకంటే ప్రతి జీవరాశిలోనే ఉందనుకున్నప్పుడు ఒకటి స్థిరంగా అక్కడే లేదు. వీటన్నిటికీ ఏతంగా ఉందన్నప్పుడు ఇంకా అసలు దాని గురించి ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మన యోచనకి, ఆలోచనకి, మన స్ఫురణకి అనేది రూపం ఆవిడది. అందుకని అచింత్య రూప. తర్వాత కలి కల్మష నాశిని. కల్మషములు అంటే దోషాలు, పాపాలు, ఇంకేమనుకుంటే అవి. ఆ కల్మషాలన్నిటినీ కూడా కలి కల్మష నాశిని, వీటన్నిటిని కూడా నశింపచేస్తుంది. కలిలో కలిగేటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో వాటిని నశింపచేస్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ కలి గురించి ఎందుకు చెప్పుకున్నారు అంటే, మనకు తెలుసు కలియుగం ఒక పాదం మీదే, ఒంటి పాదం మీదే ఉంటుంది. అధర్మమే ఎక్కువ ఉంటుంది, ధర్మం తక్కువ ఉంటుంది. ధర్మం పాళ్ళు అనేది అంటే ఒక సంపూర్ణ భాగం తీసుకుంటే, దానిని ఒక సంపూర్ణ విషయాన్ని తీసుకుంటే 4 భాగాలుగా చేసుకుంటే 3 భాగాలు అధర్మము, ఒక భాగం మాత్రమే ధర్మం ఉండే కాలం కలికాలం. కాబట్టి ఈ కలికాలంలో ఆ తల్లిని ఆశ్రయించిన వారికి అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, పరాశక్తి పదములను ఆశ్రయించిన వారికి ఈ కల్మషాలన్నిటినీ తొలగిస్తుంది ఆవిడ. అంటే పదములను ఆశ్రయించడం అంటే కూడా 2 అర్థాలు చెప్తారండి. పదములు అంటే మనకి పాదములు అన్న అర్థం వస్తుంది. అంటే ఆ తల్లి పాదాలనే గట్టిగా పట్టుకున్న వారికి ఈ కల్మషాలు, ఈ దోషాలు ఏమి అంటవని ఒకటి. పదము అంటే నామము తీసుకున్న ఆ తల్లి నామస్మరణ చేతనే, మనం ఎక్కువ కష్టపడకుండానే నిన్న కూడా అర్థం చేసుకున్నాం, ఆ తల్లి నామస్మరణ చేతనే మన దోషాలన్నిటినీ తొలగిస్తుంది. కానీ ఆ నామస్మరణ మనం రోజు చేస్తున్నాం కదా అంటే అది కాదు. దానికి కూడిన నియమ నిబంధనలు కూడా మనం గ్రహిస్తున్నాం కొంచెంగా ముందు క్లాసుల్లో కూడా. అలా ఎవరైతే చేస్తారో వారందరి యొక్క కల్మషాలన్నిటినీ తొలగిస్తుంది అని. కాబట్టి మనకి యుగాలు 4 రకాలు అందరికి తెలిసిందే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కాబట్టి కృతయుగం, కృత అంటే సహజ సిద్ధంగా, మనం కృతజ్ఞ అనే అమ్మవారి నామం తెలుసుకున్నప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. 2 రకాల అర్థాలు. కృతజ్ఞ కాదు, కృతజ్ఞ అన్న నామం వచ్చినప్పుడు కూడా అమ్మవారిది, అక్కడ కూడా మనం కృత అన్న నామానికి సహజంగా జరిగేది అనే నా అర్థాన్ని అక్కడ కూడా గ్రహించడానికి ప్రయత్నించాం. అదే విధంగా ఇక్కడ కృతయుగం అన్నప్పుడు అంటే యుగాలకు వచ్చిన నామాల నుండి కూడా ఆ యుగ లక్షణాలు అర్థం చేసుకోవచ్చంట. అందుకోసం అన్నమాట. కాబట్టి కృత అంటే సహజ సిద్ధంగానే ధర్మ ప్రవర్తన ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా అంటే ఇది మంచి కాబట్టి ఇది చేయాలి అని ఎవరు నిబంధనలు పెడితే వాటిని అనుసరిస్తూ చేయడం కాదు. ఇది చెయ్యకూడదు అని నిబంధన సూచన ఇస్తేనే అది ఆపడం కాదు. అలా కాకుండా సహజ సిద్ధంగా మనకి శ్రీరామచంద్రుడిని కృతయుగంలో చెప్పుకున్నప్పుడు ఆయనకి అవన్నీ కూడా సహజంగా ఉన్న స్వభావాలు. ధర్మ ప్రవర్తన అనేది ఆయనకి ఎవరో నేర్పించింది కాదు, స్వగుణంగా ఆయనలో ఉన్నది. కాబట్టి అంటే కృతయుగంలో పూర్తిగా ధర్మాచరణ అనేది సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కృత అంటే అర్థం అది. అంటే ఇక్కడ ఎందుకు అంటే యుగాలకు మాత్రమే ఇది వర్తించదటండి. కాలం గురించి చెప్పుకున్నప్పుడు యుగాలకు మాత్రమే వర్తించదట, మానవులందరికీ వర్తిస్తుంది. అంటే ఈ యుగ భావనలన్నీ, యుగ లక్షణాలన్నీ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. యుగాల పరంగా చెప్పుకున్నప్పుడు ఆ అర్థం వేరు, కానీ మా మనుషుల్లో కూడా ఈ గుణాలు ఎలా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అలాగే తర్వాత త్రేతాయుగం, అంటే 3 సంఖ్యను సూచిస్తుంది. అంటే ఇక్కడ 3 పాళ్లలో ధర్మం ఉండి 1 పాలు అధర్మం ఉంటుంది, అధర్మ ప్రవర్తన ఉంటుంది. తర్వాత ద్వాపర యుగం, 2 సంఖ్యను సూచిస్తుంది. పర అంటే సమానంగా అది 2 అని చెప్పడం కోసం అన్నమాట. అంటే భేదం చూపిస్తూ పర అన్నదానికి ఇంకా చాలా అర్థాలు ఉంటాయి, ఇక్కడ ద్వాపరాలు చెప్తున్నాను. అలా 2 అన్నప్పుడు సొగభాగం అధర్మం, సొగభాగం ధర్మం ఉండే యుగం ద్వాపర యుగం. కలియుగానికి వచ్చేసరికి 3 అధర్మమే ఉండి
ఒక్కింత మాత్రమే మనకి ధర్మం కనిపిస్తుంది. అది కలియుగం. అంటే అందరిలోనూ ఈ లక్షణాలు ఉంటాయని కాదు, కొందరిలో కొన్ని లక్షణాలు. ఇప్పుడు పూర్తిగా ధర్మాచరణ అనుసరిస్తూ సాత్విక గుణాలతో ఉండేవారు చాలా మంది ఉంటారు. ఉండబట్టే అంటే ఇంకా కలియుగంలో ఉన్నామని అనుకున్నప్పటికీ ధర్మం అనేది ఒక వంతు ఉంది కదా, ఆ వంతులోకి వీళ్ళందరూ వెళ్తారు అనుకుందాం. తర్వాత మనం చెప్పుకునే త్రేతాయుగం, ద్వాపరయుగం అంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడు లక్షణాలు, స్వభావాలు రెండు ఉంటాయి. ధర్మమైన ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి వారి ప్రమేయం లేకుండా లేదా వారి అవసరాలకు అనుగుణంగా అధర్మ విచారణ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి మనిషిలోనూ ఈ పాళ్ళు ఎలా అయితే మారిపోతూ ఉంటాయో అవి ఆయా యుగాలకు ప్రతీక. అంటే ఆ వ్యక్తి ఎవరైతే పూర్తిగా ధర్మాచరణ చేస్తున్నారో వారు కృతయుగంలో ఉన్నట్టే సమానమాట. వారికి కలియుగంతో వారు అంటే ఈ యుగంలోనే పుట్టినప్పటికీ వారి జీవన విధానం అలా ఉంది కాబట్టి అది కృతయుగమే వారికి. అలా మనం ఎటువంటి జీవన విధానాన్ని ఆచరిస్తూ అనుసరిస్తున్నామో వాటిని ఆధారం చేసుకొని వారి వారి జీవన విధానాన్ని ఆయా యుగాలకు చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా కలి అన్నదానికి ఇంకొక అర్థం ఏమొస్తుంది అంటే ఎప్పుడూ కూడా కలహాలు, ఎంత తగువులు ఎక్కువగా ఉంటాయో అదే కలికాలం అంటండి. ప్రతిదానికి ప్రతి ఒక్కరి మధ్య అది రక్త సంబంధమా, స్నేహబంధమా, బంధుత్వమా, ఇంకొకట ఇదేమి వీటితో ఏమీ సంబంధం లేదన్నమాట. ఎక్కువ తగాదాలను కోరి తెచ్చుకునే కాలం కలికాలం అట. వాటిలోనే ఆనందం వెతుక్కుంటారు తప్ప ఎవరు కూడా అంటే సాత్విక లక్షణాలు తగ్గిపోవడం అన్నమాట. సాత్విక ఆలోచనలు, సాత్విక లక్షణాలు తగ్గిపోయి అందరిలో ఈ దుర్మార్గపు వ్యవహారం పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల ఒకరికంటే నేనే గొప్ప అని వారిని తక్కువ చేయడం, చులకన చేయడం, ఈ స్వభావాలన్నీ మనిషి మెండుగా పెంచుకుంటూ ఉంటాడు. దానివల్లే ఈ అధర్మ ప్రవర్తన అంతా వస్తుంది. అదే కలికాలం యొక్క సూచన. కాబట్టి కలియుగంలో ఉన్నాం, పాపం ఇంతే పెరుగుతుందిలే అని అనుకుంటూ ఉండడం కాదు, వీలైనంత దాన్ని తగ్గించకపోయినా మనం ఆ పాపాలను ఆచరించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మనం ఆ అధర్మ మార్గంలో వెళ్లకుండా ధర్మ ప్రవర్తనను అలవరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే మనల్ని మనం కృతయుగంలోకి తీసుకువెళ్తున్న దాంతో సమానం అవుతాం. చిన్నగా ఒకేసారి కలియుగం నుంచి కృతయుగంలోకి జంప్ చేయలేం కాబట్టి ద్వాపరయుగం, త్రేతాయుగాల ద్వారానే కృతయుగాన్ని చేరడానికి ప్రయత్నించవచ్చు అన్నమాట. ఆ విధంగా ఇటువంటి అంటే కలియుగంలో ఉన్నాము, కలి శాపం ఉంటుంది, కలి యొక్క ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది అని అనుకున్నప్పుడు కూడా ఎవరైతే ఆ తల్లిని ఆశ్రయించి తల్లి నామస్మరణలో ఉంటూ ఈ ధర్మ ప్రవర్తన, ధర్మాచరణ, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తారో వారి యొక్క కల్మశాలని నశింపచేస్తుంది. కాబట్టి అందరం దేవుడి పూజ చేస్తున్నాం కదా, మనకెందుకు దేవానుగ్రహం లేదు అని అంటే మనలో ఈ ఆచరణలో ఉండొచ్చు అని మనం గ్రహించుకోవాలి. ఎదుటి వాళ్ళని దూషించడం సహజం, చాలా సులువు కూడా. కాబట్టి ఏదైనా జరగకపోతే దేవతల మీదకి తోసేస్తాం, నీ వల్లే ఇలా జరిగింది, నువ్వు నా పైన దయ చూపించలేదు, ఎన్నెన్ని పూజలు చేశాను, ఎన్ని హోమాలు యజ్ఞాలు చేశాం, అయినా మాకేమి ప్రతిఫలం లేదు అని దూషించే కంటే మన ఆచరణలో విధానంలో లోపం ఎక్కడుంది అనేది మనం ప్రశ్నించుకోగలిగితే మనలో మార్పు రావడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి అది మనకి మన జీవన విధానానికి సహాయాన్ని అందించి మంచి ధర్మ మార్గంలో వెళ్లేలాగా మనల్ని ప్రోత్సహిస్తుంది. అది అగ్రగణ్యా చింత్య రూప కలికల్మష నాశిని. తర్వాత కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. మొదట కాత్యాయని అన్నప్పుడు నామార్థంగా గ్రహించినట్లయితే కతుడు అనే మహర్షికి అమ్మవారు పుత్రికగా పుట్టారటండి. అందువల్ల ఆవిడ పేరు కాత్యాయని అయిందట. దానికి ఒక పురాణ కథ చెప్తున్నారు, దాన్ని పక్కన పెట్టి అది మామూలుగా అంటే నామార్థంగా గ్రహించినట్లయితే కాత్యాయని అంటే కతుడు లేదా కతముడు అనే మహర్షి యొక్క కుమార్తెగా అమ్మవారు జన్మించడం వలన ఆవిడకి ఆ పేరు వచ్చింది అనేది ఒక సామాన్యమైన అర్థం. ఇంకొకటి కాత్యాయని అంటే ఏం చెప్తున్నారు అంటే కతి లేదా కతుడు అంటే బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞాన సాధన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మవేత్తలు, వారిని కతులు అంటారట. వారిని అనుగ్రహించే తల్లి, వారితోనే నిత్యం ఉండే తల్లి కాబట్టి ఆవిడ కాత్యాయని అయిందట. బ్రహ్మవేత్తల దగ్గర అంటే బ్రహ్మవేత్తలు అంటే ఎవరు? బ్రహ్మ పదార్థం కోసం, బ్రహ్మ జ్ఞానం కోసం సాధన చేసేవారు. అంటే కాత్యాయని అంటే జ్ఞాన స్వరూపిణి,
జ్ఞాన రూపిణి, జ్ఞాన స్వరూపిణి లేదా బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ బ్రహ్మ విద్య కోసం ఈ బ్రహ్మవేత్తలు సాధన చేస్తారు కాబట్టి వారితో పాటే ఉంటుంది అని ఒక అర్థంగా, ఆవిడే జ్ఞాన స్వరూపంగా దానికోసమే వాళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి వారికి అందుతుంది కాబట్టి, అంటే వారికి అందే రూపము కాత్యాయనినే, వారు అందుకోవలసిన రూపము కాత్యాయనినే. బ్రహ్మ జ్ఞానం కోసం సాధన చేస్తున్న వాళ్ళు లేదా సంపూర్ణ జ్ఞాన స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆవిడే కాత్యాయని. ఇంకా ఏం చెప్తారు అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో, అంటే బ్రహ్మరంధ్రం సహస్రారమే కదా, సహస్రార స్థానంలో కొలువై ఉండే తల్లి కూడా, అంటే అదే కదా మనం బ్రహ్మజ్ఞానం బ్రహ్మ పదార్థం అంటే అదే, దాన్ని అందుకోవడమే అందరి యొక్క లక్ష్యం అవుతుంది. కాబట్టి ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో కొలువై ఉన్న తల్లి, అందువల్ల కాత్యాయని. అలాగే శాస్త్రపరంగా సంస్కృతంలో కం అన్న శబ్దానికి మరికొన్ని అర్థాలు కూడా ఉన్నాయట. బ్రహ్మము, శిరస్సు, వజ్రం. బ్రహ్మము, శిరస్సు, వజ్రం. ఇప్పుడు బ్రహ్మం గురించి మనం చెప్పుకున్నాం, అన్నిటికంటే మూలమని అగ్రగణ్యామలో అర్థం చేసుకున్న విమర్శ నూపిని అంతటా వ్యాపించి ఉన్న తల్లి ఆవిడే, ఆ శక్తి స్వరూపమే అని అనుకున్నా కూడా, అలా బ్రహ్మమైనది ఏది అని అంటే అది ఆవిడ అనేది దానికి అర్థంగా బ్రహ్మవేత్తల దగ్గరే ఎప్పుడు ఉంటుందని, బ్రహ్మవేత్తలు చేరుకోవాల్సిందని ఒక అర్థం మనం గ్రహించాం. ఇప్పుడు ఇంకా మనం ఏమనుకుంటున్నాం, బ్రహ్మము, శిరస్సు, వజ్రం. వజ్రం అన్నప్పుడు వాక్కుని వజ్రం అంటారటండి. వాగ్దేవత అని అర్థం చేసుకుంటున్నాం కదా తల్లిని మనం, వాక్కులకు అధిదేవత కాబట్టి ఆవిడ వాగ్దేవత కాబట్టి ఆ విధంగా కమ్ అన్న శబ్దానికి ఆ వజ్రం అన్న అర్థాన్ని గ్రహించినట్లయితే గనక వాక్కులకు దేవత కాబట్టి కాత్యాయని. అదే విధంగా శిరస్సు అన్నప్పుడు అమ్మవారి చేతిలో కపాలం ఉండడం చాలా మంది, మనం చాలా అమ్మవారు కానీ శివుడు కానీ కపాలం ధరించి ఉండడం మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖభాగానే ఉన్నాయి కాబట్టి ఇది మిగిలిన శరీరంతో పోల్చుకుంటే ఇది ముఖ్యమైన భాగమట. కాబట్టి ఈ భాగాన్ని ధరించి ఉంది, తను ఆధారంగా మనం ఉన్నాం. అంటే ఏమంటారు, పాలభాగం, ముఖ భాగం అనేది ఆ శక్తిని ఆధారం చేసుకుని ఉంది. ఆ ఆధారం అనేది ఒకసారి తొలగిందా జీవుడికి అనేది మార్గనిర్దేశం ఉండదన్నమాట. కాబట్టి అందువల్ల శిరస్సుని, కపాలాన్ని పట్టుకొని ఉండడం అంటే తను ఆధారాన్ని కలిగిస్తూ ఉండడం అన్న సూచన చేస్తూ అన్నమాట. ఆ విధంగా కూడా కాత్యాయని. ఈ విధంగా ఈ 3 విషయాల ద్వారా కూడా కాత్యాయని అన్న శబ్దాన్ని చెప్తూ ఉంటారు. అదేవిధంగా తర్వాత నామం కాలహంత్రి తీసుకున్నప్పుడు దాన్ని అనుసంధానం చేస్తూ కూడా ఇంకొక అర్థం వస్తుంది. కతి అయనాని అంటే అయనము అంటే మనకి దక్షిణాయనం ఉత్తరాయణం తెలుసు కదా, అలా ఎన్నో అయనాలు అన్నిట్లోనూ ఉంటుంది. కతి అంటే ఎన్నెన్నో అని చెప్పడం అనమాట. ఎన్నెన్నో ఆయనాలన్నిట్లో కూడా శాశ్వతంగా నిలిచిన తల్లి కాబట్టి కాత్యాయని అన్న అర్థంలో కూడా అంట. ఎందుకు అంటే కాలహంత్రి అని తీసుకున్నప్పుడు మనకి కాలమును, హంత్రి అంటే నశింప చేస్తుంది, ఖండిస్తుంది, భేదిస్తుంది, ఇలాంటి అర్థాలు. హంత్రి అంటే హతమార్చడం అన్న అర్థం వస్తుందంటే అది లేకుండా చేయడం అని కదా. అంటే కాలాతీతురాలు కాబట్టి కాలహంత్రి. ఎందుకంటే కాలుడి భార్య కాళీ మనం అర్థం చేసుకున్నాం కదా. కాలుడు అంటే పరమేశ్వరుడు, ఆయన కాలాతీతుడు, మనం కాలబద్ధులం అందరం కూడా. కానీ ఆయన కాలాతీతుడు కాబట్టి ఆయన సతిగా ఆవిడ కాళీ అయింది. అదే విధంగా కాల అంటే కాల దోషాలు, మనం నిన్న కూడా ఇది సర్వమృత్యు అన్నప్పుడు అపమృత్యు దోషాలు, కాలమృత్యు దోషాలు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అంటే కాలమృత్యు అంటే కాలానుగుణంగా జరిగేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో. ఇక్కడ కాలహంత్రి అంటే కూడా మనలో దోషాలు, అంటే ఒకసారి మంచి సమయం మనకి కలగచ్చు, మరొకసారి ఆ మంచి సమయం పోయి చెడు కాలం మనకి చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక రోజు తీసుకున్నట్లయితే మంచి గడియలు ఉంటాయి, చెడు గడియలు ఉంటాయి, లేదా వర్జం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవి శుభ గడియలని అశుభ గడియలని. అవి అంటే మనం జ్యోతిష పరంగా అవి మనం పరిగణిస్తాం. కానీ అంటే ఇక్కడ మంచి చెడు అన్న భావనలు ఎలా అంటే మనలో మంచి ప్రవర్తన, దీన్ని మనం ఇక్కడ ఉదాహరణగా అంటే తాత్విక చింతన చేసుకోవాలి. కాబట్టి కాలహంత్రి అంటే మనలో ఉన్నటువంటి దోషాలు, కాలానుగుణంగా మనలో ఉన్న మార్పులు, మనలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని నశింపచేస్తుంది, అన్ని కాలాల్లోనూ ఉంటుంది శాశ్వతంగా. అంటే ఇప్పుడు అది ఎవరు అని అంటే ఆత్మస్వరూపంలో ఉన్న తల్లి. ఎందుకు అంటే
కాలానుగుణంగా మార్పు జరుగుతున్నప్పుడు ఈ శరీరం శుష్కించిపోవచ్చు, ఈ దేహాన్ని వదిలి ఈ దేహం నశించిపోవచ్చు. ఇది శాశ్వతం కాదు. అంటే ఇక్కడ ఇది కాలానికి బద్దులై బద్ధుడై ఉంది కాబట్టి ఈ దేహం ఎప్పటికైనా నశించవచ్చు, ఈ లోకం ఎప్పటికైనా నశించవచ్చు. కానీ లోపల ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలబడుతుంది. కాబట్టి ఇవన్నీ నశిస్తాయేమో కానీ అది నశించదు. కాబట్టి అది దాన్ని కూడా అంటే తర్వాత మనకి ఇంకా తర్వాత నామాలు ఉన్నాయి, ఆ అర్థం ఇక్కడే వచ్చేసింది, చెప్పేస్తున్నాను అనమాట. ఆ విధంగా ఎప్పటికీ నిలబడి ఉండే తల్లి కాబట్టి ఆవిడ కాలాతీతురాలు. కాలహంత్రి అని అన్నప్పుడు ఒకటి అంటే వీటన్నిటి నుంచి మోక్ష, ఈ కాలంతో సంబంధం లేని స్థితి ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రసాదించేది. కాలానుగుణంగా శరీరం శుష్కించిపోతుందని ఇప్పుడే అనుకున్నాం, కానీ శరీరం నశించిన ఆత్మ శాశ్వతం. కాబట్టి ఆ ఆత్మ ఉండవలసిన స్థితి ఏంటి, ఆత్మ చేరవలసిన స్థితి ఏంటి, మోక్ష స్థితి. కాబట్టి అటువంటి మోక్షమును ప్రసాదిస్తుంది. కాలాతీతమైనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో అంటే కాలంతో సమానంగా మార్పు చెందనివి, వాటిని మనకి ప్రసాదించగలుగుతుంది. అంటే అక్కడ వాటిని నిర్బంధించగలుగుతుంది, అవి మన మీదకి రాకుండా చేయగలుగుతుంది. కాబట్టి కాలహంత్రి. కాబట్టి కాలహంత్రి అంటే మృత్యు నివారిణి, మృత్యు అంటే చావును తొలగించేస్తుంది అనే ఈ బాహ్య విషయాలకు సంబంధించిన అర్థాన్ని మనం గ్రహించద్దు. అమృతతత్వం అంటే మనం ఇందాక అనుకున్నట్టు బిందు రూపంలో ఉన్నటువంటి ఆ శక్తిని చేరడం అనుకోవచ్చు. బ్రహ్మరంధ్రం, బ్రహ్మస్థానం, బ్రహ్మ పదార్థాన్ని చేరుకునే స్థితి. అటువంటి అంటే ఈ మృత్యు దోషాలన్నిటినీ తొలగించే స్థితి అన్నమాట అది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సంసారం అనేదే పెద్ద కాలానుగుణంగా జరిగేది ఏది అంటే ఈ సంసార జీవితం. అంతే కదా, కాలంతో పాటుగా మారిపోతూ ఉంటుంది. అన్ని అవస్థలు మన శరీరంలో ఎలా వస్తున్నాయో బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, ఇట్లాంటి అవస్థలన్నీ కూడా కాలానుగుణంగా మారుతున్నాయి. అలాగే ఈ సంసార బంధాలన్నీ కూడా కాలానితో పరిమితమై ఉండేవి, కాలానుగుణంగా మారిపోయేవే, కాలక్రమేణా మన నుంచి వీడి వెళ్ళిపోయేవే. కాబట్టి ఇటువంటి ఈ కాలచక్రంలో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్న మన అందరికీ కూడా విముక్తి ప్రసాదిస్తుంది. అంటే ఈ ఇరకాటంలో పడకుండా నిరోధించి తనలో ఐక్యం చేసుకుంటుంది. కాబట్టి కాలహంత్రి. ఆ విధంగా కాచాయని, కాలహంత్రి. తర్వాత కమలాక్ష నిషేవిత. కమలాక్షుడు అంటే మనకు వెంటనే అర్థమయ్యేది, స్ఫురించేది విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తి చేత కూడా సేవించబడుతుంది. నిషేవిత అంటే సేవ మాత్రమే కాదటండి, గొప్పదైనటువంటి, ఇంకా దానితో సమానం కానటువంటి ఒక ఉన్నతమైన పూజ అని అనుకుంటే గనక, ఉన్నతమైన ఆరాధన అనుకుంటే ఆ విధంగా కమలాక్షుడి చేత ఆరాధించబడుతుంది. పురాణాల ప్రకారం వైకుంఠంలో విష్ణుమూర్తి ఇంద్రనీలమణి దేవిగా అమ్మవారిని పూజిస్తాడట, పురాణాల్లో ఉండే కథల్లో భాగంగా అన్నమాట. అలా పెద్ద పెద్ద ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని నీలవేణిగా ఆరాధించటం, కీర్తించటం జరిగిందట దానికి రూపంగా. అందుకని ఇంద్రనీలమణులు అంటే ఆ స్వామి ఎప్పుడు సముద్రంలో కదా ఉండేది. నీలము ఆకాశము లేదా వ్యాప్తి చెందడం అనేది, విష్ణువు అంటే వ్యాపన శక్తి అన్నప్పుడు మనకు ఆకాశం యొక్క రంగు నీలంగానే చెప్పుకుంటాం. కాబట్టి అదే రంగుని సూచిస్తూ ఇంద్రనీలమణిగా ఆవిడ్ని పూజించారు, ఇంద్రనీలాదేవిగా అని కూడా చెప్తారట. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ముందు వచ్చిన నామాల్లో కూడా గ్రహించాము, విష్ణుకి వైష్ణవికి అభేదము అని. అంటే ఇద్దరి యొక్క లక్షణాలలో, స్వభావాలలో మార్పు లేదు. గౌరీదేవి లేదా పార్వతీదేవి, లలితాదేవి ఎవరైతే అనుకుంటున్నామో ఆవిడ యొక్క స్వభావాలు, లక్షణాలు విష్ణు స్వభావానికి చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇద్దరికి వ్యత్యాసం లేదు. అందుకని ఇద్దరిని సోదర భావంతో చెప్పడం కూడా మనం గ్రహించాం కదా. కాబట్టి కమలాక్ష నిషేవిత అన్నప్పుడు అది అర్థం చేసుకోవాలంట. అదే విధంగా తర్వాత నామాల్లో దానికి కొనసాగింపుగా మళ్ళీ చెప్తాను. ఆ విధంగా కమలాక్ష నిషేవిత అన్నప్పుడు నామార్థంగా తీసుకుంటే విష్ణువు చేత ఆరాధించబడుతున్నది అని ఒక అర్థం. ఇంకొకటి కమలాక్షులు అంటే, కమలము అంటే తెలుసు, అక్షి అంటే వికసించిన కమలంలో ఉండే రేకులని కమలాక్షములు అని అంటారు అనుకుంటే, అటువంటి వికసితమైన జ్ఞానం ఎవరికైతే ఉందో వారి చేత ఆరాధించబడుతుంది. అది ఎవరైనా కావచ్చు. వికసించినటువంటి అంటే పూర్తిగా జ్ఞాన వికాసం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారి చేత ఆరాధించబడుతుంది అనేది కూడా ఇంకొక అర్థం మనం కమలాక్ష నిషేవితలో తీసుకోవచ్చు. మరి ఇంకొక అర్థం ఏంటి అంటే,
కమలాక్షము అన్న పుండరీకాక్షము అన్న ఒకటే అని కూడా మనం తెలుసుకున్నాం. పుండరీకము అన్నప్పుడు కూడా కమలం కాబట్టి పుండరీకాక్ష అన్నప్పుడు కూడా విష్ణుమూర్తిని సూచిస్తుందని, లేదా ఇక్కడ కూడా వికసించిన కమలం అన్నప్పుడు హృదయాన్ని కమలంతో పోలుస్తారు కాబట్టి హృదయ పద్మంలో పుండరీకాక్షములో లేదా కమలాక్షములో ఉన్న ఆ తల్లిని, ఆ వికసించిన పూర్తిగా పరిపూర్ణంగా వికసించినటువంటి ఆ పద్మములో, ఆ హృదయ పద్మములో అంటాం కదా, అలా ఆ హృదయ కమలం అంతా కూడా ఎందుకు వికసించింది అంటే ఆవిడ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అంత, ఎంత పువ్వు వికసించిందని విప్పారితే దాని యొక్క వైశాల్యం అంతా పెరుగుతుందండి, పరిమాణం పెరుగుతుంది. కాబట్టి ఎంతగా వికసించిందంటే అంత ఆ వికాసం మొత్తం కూడా ఆవిడే ఉంది. ఆ వికసన ఆ పరిమాణం ఎంత ఉందంటే ఆ పరిమాణం అంతా కూడా ఆవిడే ఉందట. ఎక్కడ అంటే మనకి మామూలుగా అమ్మవారి రూపం చూపించాలనుకున్నప్పుడు ఒక పెద్ద పువ్వు, పెద్ద కమలం ఉంటుంది, కమలం మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టుగా మనకి లక్ష్మీదేవినైనా సరస్వతి దేవినైనా చూపించడం జరుగుతుంది. అక్కడ ఒక స్థానం పరిమితి అయింది కదా, ఒక మధ్యలో కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం. కానీ ఇక్కడ వికసించిన పద్మం అంతా కూడా వ్యాపించి ఉన్న శక్తి ఆవిడట. అలాగా పద్మంలో అంటే వికసించిన హృదయ పద్మంలో వ్యాపన శక్తిగా ఉండి ఆరాధించబడుతున్న తల్లి అని చెప్పడం కూడా మరొక అర్థమట. కమలాక్ష నిషేవితాలో ఈ విధంగా 113వ శ్లోకాన్ని మనం గ్రహించవచ్చు. అగ్రగణ్యాచింత్య రూప కలికల్మశాసిని కాచాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. తర్వాత శ్లోకానికి వెళదాం. తాంబూల పూరిత ముఖి లాడిని కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్ర రూపిణి. తాంబూల పూరిత ముఖి అన్నప్పుడు ముందు నామాల్లో కూడా అమ్మ తాంబూల సేవనం గురించి వచ్చింది. రకరకాలన్నీ కలిపి అమ్మ సేవిస్తుంది. అదే నామాన్ని అంటే దాడిమి కుసుమ ప్రభ అన్న, దాడిమి అంటే దానిమ్మ అండి, దానిమ్మ కుసుమ అంటే దానిమ్మ పువ్వు ఉంటుంది కదా, పువ్వు ఉన్నప్పుడు ఎటువంటి వర్ణం ఉంటుందో అరుణ వర్ణం, అమ్మవారి వర్ణంతో పోల్చు. హిరణ్య వర్ణం అన్న కూడా అదేనటండి. అందుకనే మనకి సూక్తం ఇట్లో వస్తుంది కదా, హిరణ్య వర్ణం వని. ఆ హిరణ్య వర్ణం దాడిమి కుసుమంలో ఉండే వర్ణాన్ని హిరణ్య వర్ణం అని సహజంగా అమ్మవారి అరుణ వర్ణంలో గ్రహిస్తున్నాం కాబట్టి అది కూడా మనం స్వీకరించవచ్చు. ఆ విధంగా దాడిమి కుసుమ అటువంటి ఆ ప్రభలు కలిగిన తల్లి, ఎరుపు వర్ణం అరుణ వర్ణం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ప్రభలు కలిగిన తల్లి అని దాడిమి కుసుమ ప్రభలో చెప్పుకుంటున్నాం. అదే విధంగా తాంబూల పూరితి అంటే ఈ అర్థం ఇక్కడ తాంబూలం సేవించాక నోరంతా పండుతుంది, అక్కడ వచ్చే వర్ణం కూడా అరుణవర్ణమే. ఆ వర్ణాన్ని తర్వాత చూపించారు కుసుమ ప్రభలో అని అనుకోవచ్చు. తాంబూలం అంటే పూరిత ముఖి, పూర్తిగా తాంబూలం సేవించిన తర్వాత కూడా ముఖమంతా కూడా పూర్తిగా ఆ వర్ణంలో ఉందట. దాన్ని సూచిస్తుంది. అటువంటి అంటే పూర్తిగా అదే వర్ణంలోకి ఆవిడ ముఖమంతా వచ్చేసింది కాబట్టి అక్కడ ఉన్న ప్రభలని, ఆవిడ ప్రభలన్నీ కూడా అదే వర్ణంలో ఉన్నాయి అనడానికి దాడిని కుసుమ ప్రభ. అలాగే మృగాక్షి అంటే మృగము అంటే జింక, లేడి. ఆ లేడి కన్ను కలిగింది అని చెప్పే ఉదాహరణలో మృగాక్షి తీసుకుంటారు. ఇక్కడ ఎందుకు ఆ జింకతో పోల్చారు అని అంటే కనుక విశాలమైన నేత్రాలను సూచించడం ఒక విషయం అయితే, విశాలత్వము చలనత్వము అంటే చకచకా కళ్ళు తిరిగిపోతూ అంటే అటుపక్కకి ఇటుపక్కకి ముందుకి వెనక్కి అన్ని వైపులు. ఎందుకంటే లేడీకి ఎప్పుడు కూడా భయం ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఏ జంతువు వచ్చి తనను ఆక్రమిస్తుందో అని అన్ని వైపులని తన దృష్టిని సారించి ఉంటుంది కాబట్టి చక్కగా తన దృష్టిని అన్ని వైపులకి తిప్పేస్తూ ఉంటుంది. అటువంటి చాలా తొందరగా చలించడం అనేది కూడా ఒక లక్షణం ఆ కళ్ళ పోల్చి చెప్పడానికి. విశాలమైన నేత్రాలు అన్నప్పుడు అది అంటే లేడీని పోల్చి చెప్పారు, కానీ ఇక్కడ విశాలమైన నేత్రాలు అంటే ఇంత విశాల జగత్ మొత్తాన్ని చూడడానికి అంతే విశాలమైనటువంటి నేత్రాలు ఉన్నాయి అని చెప్పడం కూడా ఒక అర్థం. కాబట్టి మృగాక్షి అంటే మృగము అంటే లేడి అంటే కనులు కలిగినది అంటే అటువంటి విశాల నేత్రాలు. ఎందుకు అంటే ఈ జగత్తునందరినీ కాపాడాల్సింది ఆవిడే కాబట్టి. అలాగే చలని అన్నాం కదా, ఆ ఎందుకు అంటే మరి ఒక చోట ఒకరి దగ్గర ఆగిపోతే చాలు కదా, అందరినీ చూసుకుంటూ వెళ్ళాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలని మనం అనుకుంటాం కదా. సృష్టి అంతా తన బిడ్డలే కాబట్టి తన సంతానాన్ని అందరినీ కాపాడుకోవాలి
కాబట్టి ఒక చోటే ఉండిపోతే ఒక బిడ్డ మీద దృష్టి పెడితే ఎలాగా? అంతటిని చూసుకోవాలి. కాబట్టి ఆ చలన స్వభావం కూడా అందులో చెప్తున్నారన్నమాట. అదే విధంగా మనకి అమ్మవారి కన్నులు అంటే సూర్యచంద్రుల అమ్మవారిగా మనకు తెలుసు. కాబట్టి సూర్యుడిని కూడా ఆ అమ్మవారి కన్ను అని అనుకున్నట్లయితే గనక ప్రత్యక్షంగా కనిపించి అమ్మవారి ఎప్పుడు నిత్యం ఇంకా కంటికి రెప్పపాట అనేది జరగదు. అప్పుడు కళ్ళు తెరుచుకొని కళ్ళు విప్పార్చి కనురెప్ప వేయకుండా అమ్మవారు మనల్ని చూస్తూ ఉంటుంది అని ముందు నామాల్లో మనం గ్రహించాం కదా. అంటే అర్థం ఆవిడ కన్ను రెప్పపాటు కాలాంతాన్ని సూచిస్తుంది కాబట్టి ఎప్పటికీ ఆవిడ వేయదు, మనలానే చూస్తుంది. అలా అదే అర్థాన్ని స్ఫురించడం ఒక భావన సూర్య భగవాన్ ప్రత్యక్ష నారాయణుని సూర్య భగవాను గ్రహించినట్లయితే ఆయనకు కూడా అస్తమయం అనేది లేదు కదండి. అంటే మన భాషలో మనం అస్తమించి చంద్రోదయం జరిగిందని చెప్పుకుంటాం, కానీ సూర్యాస్తమయం జరిగి ఇక్కడ నుండి మరొక ప్రాంతానికి గమనమే జరిగింది. అక్కడ మనం ఇందాక చెప్పుకున్న చలనం ఏదైతే ఉందో చలన స్వభావం ఈ పరిస్థితుల నుండి మరొక పరిస్థితికి లేదా ఈ దిక్కు నుండి మరొక దిక్కుకి గమనం జరిగింది, కానీ అక్కడ అస్తమయం జరగలేదు, ఆగిపోలేదు. కాబట్టి దాన్ని కూడా ఇక్కడ సూచనగా మనం అంటే అమ్మవారి కన్నులని సూర్యచంద్రులతో పోలుస్తారు కాబట్టి వారి యొక్క గమనాలే సృష్టి అంతా జరగడానికి కారణం. కాబట్టి ఆవిడ కన్నుల కదలికే ఈ సృష్టి గమనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే కేవలం నామార్థాలుగా మాత్రమే తాంబూల పూరిత ముఖి దాటిని కుసుమ ప్రభ స్వీకరించకుండా ఇందులో ఉన్న తత్వపరమైన భావన ఏం తీసుకోవాలి అంటే, తాంబూలము అని అన్నప్పుడు మనం అంటే తాంబూలము అంటే అర్థం ఫస్ట్ ఒకటి చెప్తాను. అవస్థాత్రయముల ఏకత్వ స్వభావం ఏదైతే ఉందో అది తాంబూలం అటండి. అవస్థాత్రయములు అంటే మనకి తెలుసు కదా, సుషుమ్నావస్థ, జాగృతావస్థ, స్వప్నావస్థ, వీటన్నిటికీ అతీతమైనది తుర్యావస్థ. 4 అవస్థలు చెప్పుకుంటాం, కానీ ముఖ్యంగా చెప్పుకునేది ఈ 3. ఎందుకంటే తుర్యాన్ని భావించి చెప్పేది అది అతీతమైన స్థితి కాబట్టి ఈ అవస్థాత్రయములు అంటే ఈ 3 అవస్థలు సుషుమ్నావస్థ, స్వప్నావస్థ, జాగృతావస్థ, ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ ఏకత్వ భావన ఏదైతే ఉందో అది తాంబూలం అర్థం వస్తుందట. దాన్ని ఇక్కడ మనం అనుష్ఠానం చేసుకుంటే ఆ భావనని ఇక్కడ ఎలాంటి అర్థం అంటే, ప్రతి స్థితిలోనూ తను ఉంది, కానీ ఉన్నదాని గ్రహణకి మనకు రాదు. ఉంది తెలుసుకోవాలంటే తుర్యావస్థ కల ప్రతి అవస్థలోనూ అంటే సుషుమ్నావస్థ అయినా, జాగ్రత్తావస్థ అయినా, స్వప్నావస్థ అయినా ప్రతి అవస్థలోనూ శక్తి ఉంది. కానీ అది ఉంది తెలుసుకోవాలి అంటే తుర్యావస్థకు వెళ్ళిన వాళ్ళకే సాధ్యపడుతుంది తప్ప ఈ అవస్థల్లోనే ఆగిపోయిన వారికి సాధ్యపడే విషయం కాదు. ఎందుకు అంటే అక్కడ దాన్ని గ్రహించే స్థితిలో మన స్థితులు ఉండవు కాబట్టి, అక్కడ ఉన్న శక్తిని స్థితిలో మన పరిస్థితులు ఉండవు కాబట్టి అక్కడ మనం తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అంటే అన్నిట్లో ఉన్న అర్థం కానిది వాటన్నిటికీ అతీతమైన రూపంగా గ్రహించగలిగి దాన్నే మళ్ళీ ఈ అన్ని అవస్థల్లోనూ చూడవలసింది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ మనం చెప్పుకుంటున్న 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని అవస్థల్లోనూ తాను ఉంది, కానీ తాను ఉందన్న గ్రహణ మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీటన్నిటికీ అతీతమైన స్థితి ఏదైతే ఉందో తద్వారానే ఇక్కడ ఉంది అని గ్రహించగలుగుతాం. అది తుర్యావస్థ అనుకుంటే ఆ వీటన్నిటిలో ఉన్న తల్లే తుర్యావస్థ దగ్గర మనకి వ్యక్తీకృతుంది. అక్కడ ఉన్న ఆ తల్లిని గ్రహించాలంటే ఈ అవస్థల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉంది, వీటన్నిటిని కలిపినా ఉంది, వీటిలో కల్పించకుండా ఉంది. ఇన్ని అర్థాలు ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, తాంబూలము అంటేనే కొన్ని రకాల పదార్థాల సమ్మేళనం అనుకుందాం. మనం ఇక్కడ సేవించే తాంబూలము, అమ్మవారికి నివేదించే తాంబూలము అనుకున్నట్లయితే అందులో కొన్ని రకరకాల పదార్థాలు ఉంటాయి కదా. ఒక్క, సున్నము, మిగిలిన సుగంధ ద్రవ్యాలు, కమలాకులు, ఇవన్నీ కలిపి తాంబూలం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ పదార్థాలన్నిట్లో కూడా వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. అంటే వీటన్నిటిలో కూడా ఆసక్తే ఉంది, కానీ అది ఎప్పుడు వ్యక్తీకృతమైంది? తాంబూల సేవనం జరిగిన తరువాత వచ్చే అరుణవర్ణంలో మాత్రమే. ఈ పదార్థాలు ఎక్కడా కూడా ఆ రంగు లేదు, ఆ వర్ణం ఎక్కడా లేకపోయినప్పటికీ ఆ తాంబూలం అంతా కూడా సేవించిన తర్వాత వ్యక్తీకృతం అవుతున్న వర్ణం ఏదైతే ఉందో అదే ఇక్కడ అన్నిటి, కానీ బయటకి ప్రకటీకృతం అవ్వట్లేదు. అది తెలుసుకోగలిగిన స్థితి ఆ అరుణవర్ణంలో మాత్రమే. అంటే తాంబూలం సేవించిన తరువాత కలిగిన దైమీ కుసుమ ప్రభల్లో మాత్రమే ఇక్కడ ఉన్న తల్లిని కూడా గ్రహించగలుగుతాం. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఇదొక భావనట, తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ అన్న నామాల్లో. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే,
తాంబూలము ఎప్పుడు ఇస్తారండి? ఆహార పదార్థాలన్నీ ముందు నివేదన చేసిన తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత ఆఖరణ ఇచ్చేది తాంబూలం. ఇక తాంబూలం ఇచ్చిన తర్వాత రాజనం. అంటే అక్కడతో సేవ ముగిస్తున్నాయని అర్థం. అంటే అది ముగింపుకి సూచన. కాబట్టి అంటే ముందు ఇన్ని రకాల పదార్థాలుగా ఇప్పుడు ఏవైతే తాంబూలంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు అనుకున్నాం, వేరే వేరే వస్తువులు అనుకున్నాం, ఇన్ని పదార్థాలుగా సృష్టి అంతా కూడా ఉందని అనుకుంటే తాంబూల సేవనం దేన్ని సూచిస్తుందంటే లయాన్ని. లయము అంటే కలిసిపోతాం కదా. ముందు వేరు వస్తు రూపాల్లోనూ వేరు విషయ రూపాల్లోనూ వ్యక్తీకృతమై ప్రకటీకృతమైనప్పటికీ అవన్నీ కలిసిపోవాల్సింది తనలోనే. కలిసిపోయినప్పుడు వచ్చింది ఏదైతే ఉందో అది సత్యమైనది. విడివిడిగా ఉన్నప్పుడు అది కేవలం బాహ్యానికి వ్యక్తీకృతమే తప్ప ఇది నిజమైనది కాదు. ఏదైతే మన ప్రాపంచిక విషయాల వైపు పరిగెడతామో ఇవి నిజాలు కాదు. ఇవన్నిటినీ తనలో కలుపుకున్నప్పుడు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ పూర్తిగా, ఎందుకంటే అమ్మవారి ముఖము అంటే నోటిని అక్కడ సూచిస్తున్నారు కాబట్టి మామూలుగా కూడా దేవి వర్ణన చేసుకునేటప్పుడు ముఖ వర్ణన అగ్ని రూపకంగా చెప్తారటండి. అగ్నికి ప్రతీకగా ముఖం అనేది, అంటే నోటిని అగ్నికి ప్రతీకగా వర్ణించి చెప్పడం అనేది ఉంటుందంట. దానికి ఒకటి ఇది అర్థం అనుకుంటే కనుక, అన్నిటిని తనలో కలుపుకునేది కాదనుకుంటే కనుక. ఇంకొకటి వాక్కులకు ఆధారం అగ్ని. వాక్కులు వచ్చే దానికి ఆధారం అగ్ని కాబట్టి ఆవిడ వాగ్దేవత అంటున్నాం కాబట్టి ఆ అగ్ని స్వరూపాన్ని చూపించటానికి కూడా అమ్మవారి ముఖానికి అంటే నోటికి ఉదాహరణగా పోలికగా అగ్నిని చెప్పుకోవడం జరుగుతుందట. అలా కూడా అంటే ఎందుకంటే దాడిమి కుసుమ ప్రభలు అని అన్నాం కదా. ఎరుపు వర్ణం అంటే అరుణ వర్ణం అనుకున్నాం కాబట్టి అగ్ని సూచిక కదా. అగ్ని వర్ణాలు కూడా అవే విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ అని మనం గ్రహించాలండి. అంటే అంతా అయిపోయి ఇన్ని రూపాలలో వ్యక్తీకృతమైనప్పటికీ వాటన్నిటినీ కలిపితే, అంటే వాటన్నిటికీ మూలం తను కాబట్టి తన నుంచే ఇవి వచ్చాయి కాబట్టి కలిపితే అన్నిటినీ తనలో లయం చేసుకున్న తర్వాత ఉన్న స్థితి తాంబూల పూరిత ముఖి. ఎందుకు అంటే అగ్ని సమానంగా చూపిస్తూ, అంటే అగ్నిలోనే అంతా మనం ఇప్పుడు హోమగుండంలో ఉన్నప్పుడు అన్నిటినీ ఆఖరికి అగ్నిలోనే కదా అర్పణ చేసేస్తాం. ఆ సూచనలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఉదాహరణలుగా ఊహించుకొని గ్రహించుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అనమాట. ఆ విధంగా ఈ నామాలు. తర్వాత మృగాక్షి అంటే ఇప్పుడే అర్థం చేసుకున్నాం, విశాలత్వం. ఈ విశాల జగత్తుని తనే చూసుకోవాలి కాబట్టి ఆవిడ నేత్రములు అంత విశాలమైనవి అని చెప్పటం. అలాగే ప్రతి ఒక్కరి యందు తన దయాదృష్టి కరుణాపూరితమైన దృష్టి ఉంటుంది కాబట్టి అది చంచలత్వాన్ని సూచిస్తుంది. అదే విధంగా తర్వాత మోహిని. మనకి ఉన్న మోహాలన్నీ తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి. అది టెంపరీ అన్నమాట. మనకి ఉండే ఈ ప్రాపంచిక వ్యామోహం అన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ ఎవరైతే నిజమైన వ్యామోహాన్ని ఆ తల్లి మీద కలిగి ఉంటారో వారికి వశమవుతుంది. కాబట్టి ఆవిడ మోహిని. ఈ మోహావేశాల్లో పడి నిజమైన మోహం అంటే అదట. వీటికే ఇంత పొంగిపోతూ ఉంటాం. ఏమంటాం, మన పిల్లలకు మన బంధువర్గం మీద మనకు విపరీతమైన ఆప్యాయత ప్రేమ కలిగినాయి అనుకోండి, వారి మీదకి వారి వ్యామోహంలోనే ఉంటూ వారితోనే జీవితం అన్న భ్రమల్లోనే కదా మనం ఇక్కడ ఉండిపోతాం. అలాంటిది అది నిజమైన మోహం కాదట. నిజమైన మోహము అంటే ఆ తల్లిని లేదా ఆ పరమాత్మని నిజమని నమ్మి చేరాలన్న తపనతో వారితో ఉండాలన్న తృష్ణ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అది నిజమైన మోహాన్ని సూచిస్తుందట. కాబట్టి ఆవిడ మోహిని అయ్యారు. అంటే అందరి యొక్క మోహము తానే అయి ఉన్నది. ఈ ప్రాపంచిక విషయాల మోహాలన్నీ తాత్కాలికమని గ్రహించిన సాధకులు ఎవరైతే ఉన్నారో, లేదా ఆ జీవులు ఎవరైతే ఉన్నారో, నిజమైన మోహం వైపు వారి దృష్టి తరలిస్తారు కాబట్టి అదే నిజమైనదని అర్థం చేసుకుంటారు. అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాలన్నీ కొంత స్థితి వరకే, తర్వాత ఇవన్నీ నశించిపోవచ్చు అన్న ఎరుక ఎవరికైతే వస్తుందో అప్పుడు వారికి శాశ్వతమైన ఆనందం వైపుకి వారి దృష్టి మరలుతుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటే మనకి వద్దు, అది మాత్రమే కావాలి అన్న స్ఫురణ ఎప్పుడైతే వారిలో కలుగుతుందో వారి యొక్క దృష్టి అటువైపుకు మరలుతుంది. కాబట్టి ఆ విధంగా వారందరినీ కూడా తన వైపుకి మోహింప చేసుకుంటుంది కాబట్టి మోహిని. అలాగే ఇందాక మనకి కమలాక్ష నిషేవిత వచ్చినప్పుడు విష్ణుమూర్తి గురించి వచ్చింది కాబట్టి మనకి సాధారణంగా సినిమాల ద్వారా పురాణ కథల ద్వారా అర్థమయ్యేది ఏంటి అంటే విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తారు అమృతాన్ని దేవతలకు పంచడం కోసం అనేది మనకి తెలిసిన కథల ద్వారా అర్థమయ్యే విషయం. కానీ బ్రహ్మాండ పురాణం ప్రకారం ఉన్నది
అమ్మవారే మోహిని అవతారం అన్నమాట అండి. విష్ణుమూర్తి కాదట, అమ్మవారే మోహిని అవతారం. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఇద్దరికి భేదాలు లేదు, ఇద్దరి లక్షణాలు స్వభావాలు ఒకటే అని. కాబట్టి జగన్మోహినిగా ఉన్నది అయ్యవారేనట, అమ్మవారేనట. దానికి బ్రహ్మాండ పురాణంలో సాక్ష్యాలుగా ఉన్నాయట. అక్కడ అమ్మవారికి 3 రకాల రూపాలు చెప్తున్నారటండి. ప్రకృతి, మోహిని, అలాగే మనం బండాసుర వధలో చెప్పుకునేటువంటి చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండ నుండి ఉద్భవించిన తల్లి. ఈ 3 అంటే లలితాదేవి. ఈ 3 రూపాలని అమ్మవారి రూపాలుగా, సృష్టిలో ఈ 3 అమ్మవారికి ఉన్న అసలైన రూపాలు అని పురాణాల్లో చెప్పడం జరిగిందట. కాబట్టి ప్రకృతి అన్నప్పుడు మనకు అర్థమవుతుంది, లలితా సహస్రనామాలకి అనుసంధానం చేసుకుంటే చిదగ్నికుండ సంభూత అర్థమవుతుంది. మోహిని అన్నది ఇప్పుడు ఇక్కడ వచ్చిన నామం ద్వారా, ఎప్పుడైతే దేవతలకి అమృతం యొక్క అవసరం ఉందో, దేవతలు దానికి అర్హులని గ్రహించిందో ఆ తల్లి, అప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం ఆవిడే తరలి వచ్చింది అనేది మనకి కథల్లో అర్థమయ్యే విషయం. ఇక్కడ దీన్ని తాత్వికంగా మనం అర్థం చేసుకోవాలి. తత్వచింతనకి ఎలా దీన్ని అన్వయించుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే, దైవిక గుణాలు, దైవిక స్వభావాలు ఎవరిలో అయితే మెండుగా వస్తున్నాయో, పెరుగుతూ ఉన్నాయో, ఎదుగుతున్నాయో, వారికి అమృతాన్ని, మనం ఇందాకే అనుకున్నాం కదా, శాశ్వతత్వాన్ని ఇవ్వడం కోసం తల్లి వస్తుంది జగన్ మాతగా. అదే ఎవరికైతే ఆసురీ గుణాలు ఉన్నాయో, అంటే రాక్షస లక్షణాలు ఉన్నాయో, వారికి దక్కకుండా కూడా చేస్తుంది జగన్మోహినిగా. కాబట్టి ఆ తల్లే, ఎవరైతే దైవిక స్వభావాలు గుణాలు ఉన్నారో వారికి ఆ తల్లే జగన్మాతగా ఉంటుందట. ఎవరికైతే ఆసురీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో వారి యందు జగన్మోహినిగా ప్రవర్తిస్తుందట. కాబట్టి అమృతం మనకి దక్కలేదు అంటే మనలో రాక్షస గుణాలు ఎక్కువగా ఉన్నాయని, దైవిక లక్షణాల వైపు మన ప్రవర్తనని మార్చుకోవాలని అక్కడ మనకిస్తున్న సూచన అన్నమాట. ఆ విధంగా మోహిని అన్నప్పుడు జనులందరినీ కూడా తన వైపుకి మోహింప చేసుకుంటుంది, వశీకరణ అంటూ ఉంటాం కదా, అలా తన వైపుకి వశం చేసుకుంటున్న తల్లి కాబట్టి మోహిని. ఆ తర్వాత ముఖ్య, అందరికంటే ఆద్యురాలు అని, అందరికంటే ముందు ఉన్న తల్లి అని అగ్రగణ్య నామంలో తెలుసుకున్నప్పుడు ముఖ్య అంటే కూడా ప్రధానమైన అనే అర్థం వస్తుంది కదా. ఆ విధంగా కూడా అమ్మవారిని, అంటే అన్నిటికీ ఆధారమైనది, ప్రధానమైనది తనే కాబట్టి ముఖ్య. అలాగే ముఖము గురించి చెప్పుకున్నాం కదా, తాంబూల పూరిత ముఖి అని, అగ్ని ముఖానికి ప్రతీకగా చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా కూడా ముఖ్య, వాగ్దేవి ముఖం నుండే కాబట్టి ఆ సూచన చేస్తూ ముఖ్య అన్న నామాన్ని గ్రహించవచ్చట. ఆ తర్వాత మృడాని, ఈ నామం దీనికి ఇదే అర్థాన్ని స్ఫురిస్తూ ముందు కూడా మనకు వచ్చింది, అక్కడ మనం చెప్పుకున్నాం. మృడేశ్వరుడు అంటే శివుని యొక్క రూపం, ఆనంద స్వరూపం. జగత్తుకంతా కావలసినటువంటి ఆనందాన్ని, ప్రశాంతతని కలిగించే భగవంతుడు మృడు అనుకున్నట్లయితే, మృడేశ్వరుడు అనుకున్నట్లయితే ఆయన యొక్క అదే శక్తి యొక్క లేదా ఆ పరమాత్మ యొక్క స్త్రీ స్వరూపంగా మృడాని చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే ఆనందమయ స్థితి రావాలి అంటే ఈ తల్లిని నమ్ముకోవాలి అని అర్థమట. దీనికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు అంటే, పోలికకి నటరాజస్వామిని తీసుకున్నప్పుడు ఆ స్వామి తన ఎడమ కాలుని ఎత్తి అభయ ముద్రలో స్వామి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పరమేశ్వరుడికి ఎడమ భాగం, వామభాగం అంతా అమ్మవారే కదండి. కాబట్టి ఆ దాన్ని సూచిస్తూ, అంటే స్వామి చేతులు కుడి చెయ్యి అభయాన్ని చూపిస్తూ ఎడమ చెయ్యి కిందకి దిగువకి ఉంటుంది. ఆ దిగువ నుంచి చూపిస్తున్న సూచిక ఆ ఎడమ పాదం వైపు ఉంటుందట. ఎందుకు అంటే, దీనిని మీరు ఆశ్రయించి నమ్మితే మిమ్మల్ని నేను కరుణిస్తాను, అభయం ఇస్తాను అన్న ఒక సూచన అంట నటరాజస్వామి భంగిమలో ఉండేది. అంటే తన వాగ్భాగంలో ఉన్నది ఎవరు? శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం అంటే ఎడమ కాలి పాదాన్ని సూచిస్తున్నారంటే అమ్మవారి పాదాలని ఆశ్రయించిన వారిని, ఆ తల్లే నిజమని నమ్మిన వారిని ఎల్లప్పుడూ నేను కాపాడతాను, నేను వారికి ఆనందాలన్నిటినీ ప్రసాదిస్తాను, ప్రసన్నతని చేకూరుస్తాను అని చెప్పడం ఒక అర్థమట నటరాజస్వామి విగ్రహ భంగిమలో ఉన్నటువంటి దాని నుంచి తీసుకునేది. ఆ విధంగా అంటే ఆవిడ వేరు ఆయన వేరు కాదు, ఈవిడని ఒక ప్రత్యేక విధానంలో ఆరాధించాలి, ఆయన ఇంకొక పద్ధతిలో ఆచరించాలి అని
చాలా అంటే పద్ధతులు మార్గాలు వేరు చేసుకుంటూ ఎప్పటికప్పటికి మనల్ని మనం వేరు చేసుకున్నాం తప్పే కలుపుకునే ప్రయత్నం లేదు కదా. ఆ దేవత వేరు, ఈ దేవుడు వేరు, ఈ దేవతారాధన వేరు, ఆ దేవుని పూజ వేరు అని. కాబట్టి అలా కాకుండా ఇద్దరిలో ఉన్నది ఒకటే స్వభావం. ఒకరిని ఆరాధిస్తే ఇంకొకరికి కూడా అది చేరుతుంది అని చెప్పే ఇంకొక ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ మనం కమలాక్ష నిషేవిత అన్నప్పుడు అమ్మవారికి విష్ణుమూర్తికి భేదం లేదని తెలుసుకుంటున్నాం. మృడాని అన్నప్పుడు అమ్మవారికి పరమేశ్వరుడికి కూడా భేదం లేదని తెలుసుకున్నాం. అంటే శివకేశవుల్లో భేదం లేనట్టే. అందువల్లే మళ్ళీ శైవము వైష్ణవం అని మనం కొట్టుకోవడం తప్ప వాళ్ళకి లేదు ఆ భేదం. వాళ్ళు చూపించట్లేదు ఆ భేదం వాళ్ళ స్వభావాల్లో కానీ వాళ్ళ విధానాల్లో కానీ. అది మనం గ్రహించగలిగితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న సమస్య ఎప్పటికీ రాదు. కానీ అది మనం గ్రహించే స్థితిలో ఎప్పటికీ ఉండం కూడా. అది మృడాని అన్న నామం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మిత్ర రూపిణి. మిత్ర అన్నప్పుడు సూర్య భగవానుడు నామాల్లో ఒకటి వస్తుందండి. ద్వాదశ సూర్యులు అంటాం కదా. కాబట్టి ద్వాదశ సూర్యులు అన్ని కాలాల్లోనూ ఆ తల్లి ఉంది చెప్పడం, లేదా ద్వాదశ సూర్యులు అన్నిట్లోనూ ఉన్న శక్తి ఆవిడే అని చెప్పడం ఒక అర్థం మిత్ర రూపిణిలో అని తీసుకుంటే. ఇంకొకటి మిత్ర స్వభావం అంటే స్నేహ స్వభావం కదా. ఆ స్నేహ స్వభావానికి ప్రతిరూపం ఆవిడే అని చెప్పటం ఇంకొక అర్థం మిత్ర. ఎందుకు అంటే ప్రాపంచిక విషయాల్లో మిత్రులు ఎంత అవసరమో, మనకి ఎన్ని కష్ట సమయాల్లో గడ్డు కాలాల్లో మనకి తోడుగా ఉండి మనల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించే స్నేహితులు ఎంతో అవసరం అని మనం నమ్ముతాం. కాబట్టి అటువంటి స్వభావాన్ని ఆ తల్లి కూడా కలిగి ఉంది. మనం అందరం మన నమ్మకంగా ఆ తల్లిని ఆశ్రయిస్తే అటువంటి స్నేహపూరిత హస్తాన్ని మన అందరిపైన ఉంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పడానికి కూడా మిత్ర అన్న నామాన్ని గ్రహించవచ్చు. ఆ విధంగా ద్వాదశ సూర్యుల రూపంలో మైత్రి లక్షణాలను సూచిస్తూ ఈ విధంగా మనం, అంటే మైత్రి లక్షణాలు అంటే గనక 5 రకాల స్వభావాలు ఉంటాయంటండి. మిత్ర స్వభావాలు అంటే ఇవన్నీ నిజంగా అమ్మవారు చేస్తుందా అని అన్నప్పుడు మనకి ఒక చిన్న అవగాహన కోసం 5 కాదు 6 రకాల మిత్ర లక్షణాలు ఉంటాయట. ప్రాపంచికంగా కూడా అవే ఉంటాయి. అవన్నీ ఉన్నవాళ్లే నిజమైన స్నేహితులని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి, మనని తప్పులు చేయకుండా వారించడం, తప్పుడు మార్గంలో వెళ్లకుండా లేదా పాపపు పనులు చేయకుండా వారించగలగడం ఒకటి. ఆపద వస్తే మనతో పాటు మనల్ని వదిలేసి వెళ్లకుండా ఆపదల్లో చేయూతనిచ్చే తత్వం ఒక లక్షణం. అలాగే తప్పుని ఆపాలి అనేది ప్రథమ లక్షణంగా చెప్పుకున్నాం కదా. మంచిని మాత్రమే మన చేత చేయించడం, చెడు మార్గంలోకి వెళ్లకుండా చెడు ఆలోచనలు చేయకుండా మంచిని మాత్రమే చేయించగలగడం ఒక లక్షణం. మనకి ఏమేం కావాలో అవన్నీ తెలుసుకొని ఇవ్వడం, మనం అడగాల్సిన అవసరం లేకుండా కావాల్సినవన్నీ వాళ్లే అర్థం చేసుకొని మనకి ఇవ్వగలగడం. మనం చేసిన తప్పులని బహిరంగంగా బయటపెట్టి అందరి ముందు అవమానకరం కాకుండా మనం ఏం తప్పులు చేసినా తనలోనే దాచుకొని మనల్ని కాచుకోవడం అదొక లక్షణం. అలాగే మనలో గొప్ప స్వభావాలు ఏవైనా ఉంటే, మన అంటే ఒకరిలో అనుకుందాం, ఆ గొప్ప లక్షణాలు గొప్ప స్వభావాలు ఏవైనా ఉంటే అవి నలుగురికి తెలిసేలా చేయడం, చేసిన తప్పుల్ని లోపలే దాచుకోవడం, ఉన్న గొప్పని బయటికి చూపించగలగడం. ఈ 6 స్వభావాలు ఎవరిలో అయితే ఉంటాయో, మన చుట్టూ ఉండే ఉండే మనుషుల్లో ఈ లక్షణాలను వెతుక్కోగలిగితే నిజమైన స్నేహితులు ఎవరో మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇవి నిజమైన స్నేహ లక్షణాలు, నిజమైన స్నేహితుల స్వభావాలు. ఈ 6 స్వభావాలు ఉన్నవారినే నిజమైన స్నేహితులకు మనం పరిగణించాలి. ఇందులో ఏ ఒక్కటి లోపించినా పరిపూర్ణత్వం లేదు. కాబట్టి వారు అసలైన స్నేహితులు కాదనమాట. మనం కూడా అలానే ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు మనకి ఇలా చేయాలి అనుకున్నప్పుడు మనం కూడా అలానే చూపించాలి. కాబట్టి మనము ఇలాంటి ప్రవర్తనని ఇంకొకరితో చూపించి వారికి మంచి స్నేహితులం అవ్వాలి. మనలో మనకున్న స్నేహితుల్లో నిజమైన స్నేహితులు ఎవరంటే వారిలో ఉన్న ఈ లక్షణాలని మనం చెక్ చేసుకొని అంచనా వేసుకొని గ్రహించగలగాలి. కాబట్టి ఇప్పుడు ఇవి చెప్పుకున్నప్పుడు ఈ 6 లక్షణాలన్నీ కూడా తప్పులు తెలియక చేస్తే ఆవిడ ఎక్కడా కూడా బయటకు ప్రకటికృతం అయ్యేటట్టు చెయ్యదు కాబట్టి దాచుకుంటుంది. మనలో ఉండే గొప్ప లక్షణాలను బయటికి ప్రకటీకృతం అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు గొప్ప గొప్ప సాధువులు, ఋషులు, మునులు, రమణ మహర్షి లాంటి వారు, రామకృష్ణ పరమహంస లాంటి వారు, వారికి ఉన్న గొప్ప గొప్ప స్వభావాల్ని వారు బయటకి వెళ్ళిపోచ్చలేదు కదండి. ఈ తల్లి శక్తి ద్వారా వారిలో వారు చేసిన సాధనే వారిని బయటికి తెలిసేలా చేసింది. అంటే అవి వ్యక్తీకృతమయ్యేలా చేసింది ఆ తల్లి. అలాగే
కావలసినవి ఇవ్వడం. ఇవి మనకు కావాలి అని మనం అడగాల్సిన అవసరమే లేదు. మనకేం కావాలో తనకు తెలుసు కాబట్టి, తన బిడ్డలం కాబట్టి మనకు కావాల్సినవన్నీ చూసుకొని ఎప్పటికప్పుడు మనకి ఇస్తుంది అని ఇంకొక స్వభావానికి ఇది చెప్తున్నారన్నమాట. అలాగే తప్పులు చేయకుండా కాపాడుతుంది. ఇప్పుడు తప్పు చేశామనిపించినా మరొకసారి దానికి సంబంధించిన జ్ఞానం, విచక్షణ మనకే అర్థమయ్యేలా చేసి తప్పుదారిలో మనం వెళ్లకుండా కాపాడుతుంది. అందుకే ఇదంతా కూడా ఎందుకు, నిజంగా ఆ దేవతని నమ్మినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అంటే చాలా హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని పాపం చేయకుండా ఆపలేదు కదా అని అంటే, వాడికి అమ్మవారి ఎరుక గురించి తెలియలేదు కదా, ఆ తల్లి శక్తిని గ్రహించలేకపోయాడు. శక్తి గ్రహించిన వాడికి ఇవన్నీ అవగతం అవుతాయి, ఇవన్నీ తెలుస్తాయి, ఆధార్లో వాళ్ళు వెళ్ళగలుగుతారు. శక్తి అవగతం కాని వాడికి వాడే శక్తి అనుకుని భావిస్తాడు కాబట్టి నేనే గొప్పవాడినని వాడు ఆ మార్గంలోనే, తప్పుడు మార్గంలోనే వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా ఈ 6 స్వభావాలు లేదా 6 లక్షణాలు, సరైన మిత్రత్వాన్ని సూచించే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన భక్తుల యందు కలిగి ఉంటుంది కాబట్టి ఆవిడని మిత్ర రూపిణి అని కూడా చెప్తున్నారనమాట. ఈ విధంగా 114వ శ్లోకం, తాంబూల పూరిత ముఖీ దాడినీ కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్ర రూపిణి అన్న శ్లోకంలో గ్రహిస్తాం. తర్వాత శ్లోకం, నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. నిత్యతృప్త, మనకి తృప్తి అనేది కొన్ని విషయాల్లో కలుగుతుందని అనుకున్నామండి, కానీ అది శాశ్వతంగా నిలబడదు. కొంత సమయం తర్వాత అదే అసంతృప్తి కలిగించవచ్చు, లేదా అది తీరిపోయి మళ్ళీ ఇంకొక దానికోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. అంటే ఈ బాహ్య విషయాలు, ఈ భవబంధాల్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తృప్తిని కలిగించేవి కాదు, లేదా తాత్కాలికమైన తృప్తిని మాత్రమే ఇచ్చేది. కానీ అమ్మవారు ఎలాంటిది అంటే నిత్య తృప్త, ఎప్పటికీ కూడా. అంటే ఇంకేదో కావాలి అన్న ఆశ, కోరిక కలగని స్థితి ఏదేదో ఉంటే అదే అమ్మవారు, మరి ఇంకేదో కాదనమాట. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి తృప్తుల నుండి, పరిస్థితుల నుండి ఉన్నతమైన స్థితికి ఎదగగలిగి ఇంకేదో కావాలని ఆశించకపోవడం, ఉన్నదానిలోనే తృప్తి చెందడం అంటే ఇంకా లేనిది అంటూ లేదు, లోటు అనేది లేదు అన్న స్థితి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ తల్లిని ఆశ్రయించినప్పుడు. ఎందుకు అంటే ఆవిడే నిత్యతృప్త, ఆవిడ దగ్గర ఇవన్నీ లేవు. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, మనకి సమస్యలన్నీ ఉన్నాయి, కానీ ఇది ఇంకా కావాలి, ఇది అవసరం లేదు, ఇది ఎక్కువైపోయింది, ఇది తగ్గించాలి, ఇట్లాంటి ఇబ్బందులన్నీ మనకి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఆ కొలమానాలన్నీ మనకి ఇక్కడ పెట్టుకున్నాం, మనం అక్కడ ఆ స్థితి లేదు కాబట్టి ఆ తల్లి దగ్గర ఆవిడ ఎప్పుడు కూడా నిత్యతృప్త అని చెప్తున్నారు. తర్వాత భక్త నిధి, భక్తులకు పెన్నిధి, సన్నిధి అని అర్థం చేసుకుంటే, అంటే భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి అక్షయముగా ఏదైనా ఇస్తుంది. భక్తులైన వారికి, అందరూ భక్తులే కదా అంటే భక్తి అన్న అర్థం వేరే తీసుకోవాలి. కాబట్టి పూజ చేసే ప్రతి ఒక్కడు పూజారైపోడు, అర్చన చేసేవాడు అర్చకుడైపోడు. అలానే పెద్ద పెద్ద ఇంకేమంటారు, ఇంక వేరే వేరే ఆచారాలన్నీ చెప్పి చేయిస్తున్నారు కాబట్టి, ఒక 10 మంది ఫాలోవర్స్ పెట్టుకున్నారు కాబట్టి గురువులు అయిపోరు. ఆ పదాన్ని వాడుకున్నంత మాత్రాన అది వాళ్ళకి వర్తిస్తుందని కాదు. కాబట్టి భక్త నిధి అన్నప్పుడు నిజమైన భక్తులు ఎవరైతే, లేదా ముందు ఇప్పుడు చెప్పుకున్నాం కదా లక్షణాలు, ఆ స్వభావాలన్నీ అలవర్చుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నిజమైన భక్తులు అని అనుకుంటే, ఆ భక్తులకు పెన్నిధిగా వారిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండే తల్లి భక్త నిధి. ఇంకొక అర్థం భక్తము అంటే సంస్కృత పరంగా ఇంకొక ఉన్న అర్థం ఏంటంటే భాగాలని భక్తములు అని అంటారటండి, భాగములని భక్తములు. అలాగే సామవేద గానాల్లో కొన్ని పద్ధతులని కూడా భక్తములు అని అంటారట. ఈ విధంగా అంటే వాటన్నిటి యొక్క సమూహం, వాటన్నిటికీ అప్పుడు భాగములు అని అర్థం తీసుకున్నప్పుడు రకరకాల భాగాలు అంటే చాలా భాగాలు అని అనుకుంటే, ఈ భాగాలన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నది ఆవిడ. అందువల్ల భక్త నిధి అని అర్థం చేసుకో. ఎందుకంటే తర్వాత నియంత్రి అని నామం వస్తుంది. నియంత్రి అంటే నియంత్రించేది. అంటే ఎన్ని భక్తములు లేదా భాగములు ఉన్నాయో ఈ సృష్టి అంతా, ప్రపంచం అంతా కూడా అన్ని భాగాలకి ఆధారభూయితంగా ఉంది ఆవిడ. కాబట్టి ఇది అన్నిటికీ ఆధారం ఆవిడే. అంటే అన్ని ఆవిడ అదుపాజ్ఞంలోనే ఉంటాయి కదా, ఆవిడ నియంత్రిస్తాయి. ఆవిడ నియమించిన విధానం ప్రకారమే
మనకిప్పుడు ఎన్నో లోకాలు చెప్పుకున్నా ఆ లోకాల్లో ఉండే లోక దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ అధిదేవతలందరినీ నియమించేది ఆవిడ. వాళ్ళందరూ కూడా ఆవిడ కనుసన్నల్లోనే ఆవిడ చెప్పిన నియమాలను అనుసరిస్తూనే వారి వారి చర్యలను వారు చేయవలసి ఉంటుంది. అంటే వారి వారి కార్యాలని వారు చేయవలసి ఉంటుంది. అంటే బ్రహ్మ సృష్టి మొదలుకొని అంటే బ్రహ్మ సృష్టి చేసే విధానాన్ని మొదలుకొని, బ్రహ్మ సృష్టి చేయాలంటే ఆ తల్లి ఆజ్ఞ కావాలి. దేవతలు వారి వారి చర్యల్ని చేయాలి అంటే ఆ తల్లి ఆజ్ఞ కావాలి. జీవ సృష్టి ఈ కాలం అంతా జరగాలి అని అంటే, కాల గమనం అంతా జరుగుతూ ఉండాలంటే దీనికి ఆ తల్లి ఆజ్ఞ కావాల్సిందే. అంటే జననం నుండి మరణం వరకు కూడా రకరకాల కాలాలలో రకరకాల భాగములలో ఆ తల్లిని ఆధారం చేసుకొని ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి అన్నిటినీ నియంత్రించే తల్లి ఆవిడే అని చెబుతూ నియంత్రి. తర్వాత నిఖిలేశ్వరి, నిఖిలము అంటే సమస్తము. సో అన్ని లోకాలకి అన్ని బ్రహ్మాండాల్లోనూ, అండపిండ బ్రహ్మాండాలు అంటూ ఉంటారు కదా, అన్నిటికీ నాయకురాలు ఆవిడే అనడానికి నిఖిలేశ్వరి, నిఖిలములన్నిటికీ కూడా నాయకురాలు అని చెప్పడం. సో నిత్యతృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి మొదటి చరణం అనుకుంటే, తర్వాత చరణంలో మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. మైత్ర్యాది అంటే మైత్రి మొదలగుని అనేటువంటి వాసనలు, ఈ వాసనలన్నీ ఉన్న వారికి లభించే తల్లి అని అర్థం. మైత్రి మొదలగు వాసనలన్నీ కలిగి ఉన్న వారికి లభించే తల్లి కాబట్టి ఆవిడని మైత్ర్యాది వాసనాలభ్య అని అంటారట. దీనికి సంబంధించి పతంజలి యోగ సూత్రాల్లో ఈ మైత్రి మొదలగునవి ఏమిటి అంటే గనక, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 లక్షణాలని లేదా ఈ 4ంటిని వాసనలు అని అంటారండి. ఈ వాసనలు ఉన్న వారికి దుర్వాసనలు దరిచేరవు. కాబట్టి అంటే ఇవి సువాసనలు అని అనుకుంటే, మంచివి అని అనుకుంటే, ఇటువంటి వాసనలు సంస్కారాలు లేదంటే ఈ సంస్కారాలు అలవరిన వారు ఇక దుర్గతుల పాలవ్వరు, దుర్మార్గపు ఆలోచనలు చెయ్యరు, అటువంటి మార్గంలో వెళ్ళరు. కాబట్టి అటువంటి వారికి లభిస్తుంది. మనం పుణ్యలభ్య అన్నప్పుడు పుణ్యకీర్తి చేసేవారికి పుణ్య శ్రవణ కీర్తన అన్న నామాల ద్వారా అర్థం చేసుకున్నాం. ఎవరైతే కీర్తిమంతురాలైన పుణ్యవంతురాలైన ఆ తల్లిని కీర్తిస్తూ శ్రవణం ద్వారా కీర్తన ద్వారా స్మరిస్తున్నారో వారికి లభిస్తుంది అని పుణ్యలభ్య దగ్గర తెలుసుకున్నట్టే ఇక్కడ కూడా ఈ చెప్పుకుంటున్న 4 మైత్రి మొదలగు వాసనలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు, వాటిని ఆచరిస్తున్న వారికి లేదా వాటిని మెండుగా కలిగిన వారికి లభిస్తున్న తల్లి కాబట్టి మైత్ర్యాది వాసన లభ్య. కాబట్టి ఇక్కడ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ 4 స్వభావాలని ఎలా చెప్తున్నారు అంటే, మైత్రి అంటే స్నేహభావం. అంటే సామాజికంగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, అంటే మనిషి జీవన విధానానికి ఇవన్నీ కూడా అన్వయించుకోవాలండి. ఇది కేవలం ఆధ్యాత్మికమైన విషయం, ధార్మికమైన విషయం అని తీసిపడేయడానికి లేదు. జీవన విధానం ఎప్పుడైతే మనిషి ఈ విధంగా జీవించడం అలవాటు చేసుకుంటాడో అన్ని స్వభావాలు అలా మారిపోతాయి. కాబట్టి తనలో ఇంకా సహజ సిద్ధంగానే తన యొక్క మార్గం అటువైపుకు నిర్దేశించబడి, అంటే ఇంత సహజ సిద్ధంగా తన లక్షణాలని స్వభావాలని మార్చుకుని తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న మానవుడు ఎవరైతే ఉంటారో తనల్ని ఆ తల్లే తనలోకి లయం చేసుకుంటుంది. ఆ శక్తి, ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో తనే తనలోకి లయం చేసుకుంటుంది. ప్రత్యేకంగా వారు వేరే కష్టమైన సాధనలకు ప్రత్యేకంగా వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే వారి జీవన విధానం ద్వారా వారి సాధనా మార్గం అదే అవుతుంది. ఇవన్నీ కూడా సహజ ప్రక్రియలు అన్నమాట. ఈ సహజ ప్రక్రియ జరగాలి అంటే ఇటువంటి జీవన విధానాన్ని మనం అందరం అలవాటు చేసుకోవాలి. మనం ఏదో ఈ నిమిత్త మాత్రులం, మనకి ఇవన్నీ ఉన్నాయి, భావబంధాలు ఉన్నాయని అనుకొని ఆ వ్యామోహాలు ఉన్నాయని మనకు తెలుసు, కానీ వీటి నుంచి విముక్తి పూర్తిగా ఒక్కసారిగా తుంపేస్తే తెగిపోయేది కాదు. కాబట్టి తెంచేస్తే వాటిని తెంచుకోవడానికి ఇవన్నీ మెట్లు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండే కొద్దీ అవి చిన్న చిన్నగా తొలగిపోతూ ఉంటాయి. అవి తొలగిపోతున్నప్పుడు బాధ కలగదు. ఇప్పుడు గట్టిగా ఒక దాన్ని తెంపాలంటే బాధ అండి, గట్టిగా కట్టిన దాన్ని తెంచాలంటే కష్టం, లేదా తెగుతున్నప్పుడు బాధ ఉంటుంది. అసలు అది తెగుతున్న విషయమే తెలియకపోతే బాధ అనేది కూడా ఉండదు కదా. అదే ఆనందమయ స్థితి. అంటే ఎప్పుడైతే ఇటువంటి జీవన విధానం మనిషికి అలవడుతుందో అది తెగిపోతున్న విషయం కూడా, ఈ బంధాలన్నీ తెగిపోతున్న విషయాన్ని కూడా వాళ్ళు బాధపడాల్సిన అవసరం రాదంట. సహజంగానే అవి జరిగిపోతూ ఆ తల్లిలో ఐక్యం అవ్వగలుగుతారు. కాబట్టి ఇటువంటి జీవన విధానం మనిషికి కావాలి. అందులో చెప్పుకుంటున్న ఈ 4 వాసనలు లేదా 4 సంస్కారాలు ఏంటంటే, మైత్రి అన్నప్పుడు
మన సరి సమానమైనటువంటి వ్యక్తి ఎవరైనా మనకి కలిసినప్పుడు లేదా మనతో ఉన్నప్పుడు, అది ఆర్థికంగా కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ఇంకా వేరే వేరే విషయాల్లో కావచ్చు, అటువంటి వారితో మైత్రి లక్షణాలు అంటే స్నేహ స్వభావాన్ని కలిగి ఉండడం, వారితో స్నేహంగా మనం మెలగడం, ఇది మైత్రి అన్న స్వభావంలో. తరువాత కరుణ. ఎక్కడైనా సరే మనకంటే తక్కువ వాళ్ళు ఏ విషయంలో అయినా, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరి ఏ విషయాల్లో అయినా సరే మనకంటే తక్కువ స్థితిలో కనిపించిన వారి వైపు కరుణాపూరితమైన దయాదృష్టితో వారికి సహాయం అందించగలిగితే, అవి మనకంటే తక్కువ అంటే స్థాయి మాత్రమే అవ్వదు, అంటే మనం ఆర్థిక ఉన్నతి స్థితి, ధనానికి సంబంధించిన స్థాయి మాత్రమే అవ్వదు. కాబట్టి చాలా రకాలు. ఇప్పుడు మనకి కడుపు నిండా ఆహారం దొరికిందండి, ఎవరైనా ఆకలిగా ఉన్నవారు ఉన్నారంటే ఆ పరిస్థితుల్లో మన కడుపు నిండింది కానీ వారికి కడుపు నింపుకునే పరిస్థితులు, మనమే ఒక హోటల్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, డబ్బులు కట్టగలిగే పరిస్థితుల్లో ఉన్న మనకు ఆకలేసింది, ఒక హోటల్కి వెళ్ళాం, ఫోన్ చేసాం, డబ్బులు కట్టి మన ఆకలిని తీర్చుకోగలిగాం. కానీ ఇలే ఆకలిని కలిగి ఉన్న ఇంకొక వ్యక్తి డబ్బులు లేకపోతే తను మనకంటే తక్కువ పరిస్థితుల్లో ఉన్నట్టు. అటువంటి వారికి సహాయం చేయడం అనేదే కరుణ. అంతేకాని ధనవంతులం, పేదవారు అనేది మాత్రం మనకంటే తక్కువ స్థాయిని చూపిస్తుందని కాదు. అప్పటి ఆయా పరిస్థితుల్లో ఎవరైతే మనకంటే తక్కువగా ఉన్నారనే భావన కలుగుతుందో వారిని చులకనగా చూడడం కాకుండా, వారి యందు జాలిని దయని కలిగి వారికి కుదిరితే కాదు తప్పక సహాయం చేయగలగడం, ఇది ఒక స్వభావం మనం అలవాటు చేసుకోవాలట. అంటే కరుణ తరువాత ముదిత. మనకంటే ఉన్నతమైన స్థితిలో ఎవరైనా ఉంటే వారిని చూసి ఈర్ష్యపడడం కాదు, వారిని చూసి అసూయపడడం, లేదా వారికి త్వరగా నాశనం వారికి ఎలా ఆటంకాలు రావాలని శాపనార్థాలు పెట్టడం, వారిని ఇంకా బాధ పెట్టడానికి మనం ఏం చెయ్యాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం కాకుండా, మనకంటే ఉన్నతి వారు పొందినందుకు గాను వారిని చూసి సంతోషించడం. ముద్ద అంటే ఆనందం కదా, సంతోషాన్ని సూచిస్తుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని, అంటే మనకంటే ఉన్నతులను చూసి ఆనందం పొందగలిగే స్థితి, మనకంటే తక్కువ వారిని చూసి వారికి సాయపడగలిగే స్వభావం, మనతో సరి సమానంగా ఉన్న వారితో స్నేహభావాన్ని పెంపొందించుకోగలగడం. అలాగే ఉపేక్ష. మనకి హాని చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ప్రతిచర్య అన్ని చోట్ల అవసరం లేదు కాబట్టి వారికి తిరిగి హాని చేయాలి అన్న భావన లేకుండా ఉపేక్షించడం, అంటే వాళ్ళని వదిలేయగలగటం. తిరిగి వారికి హాని తలపెట్టాలనుకోకపోవడం అండి. ఉపేక్షించటం అంటే వారు మనల్ని కొడుతుంటే కొట్టించుకోవాలని కాదు, కానీ తప్పుకోవాలి, కానీ తిరిగి కొట్టాలి అన్న ఆలోచన రాకపోవడం అన్నమాట. ఎందుకు మళ్ళీ మనం కొట్టడం, అలా వదిలేయగలగడం. ఈ 4 స్వభావాల్ని అలవాటు చేసుకుంటే, ఈ వాసనల్ని ఏ వ్యక్తి ఏ సాధకుడు అలవాటు చేసుకుని అవలంబించగలుగుతారో వారందరూ కూడా ఉన్నతమైన స్థితికి చేరినట్టే. కాబట్టి వారందరినీ కూడా ఆదరిస్తుంది, వారందరికీ లభ్యమవుతుంది ఆ తల్లి అని చెప్పడానికి మైత్ర్యాది వాసన లభ్య అన్ననామం. తర్వాత మహాప్రలయ సాక్షిణి. మొదటగా ప్రళయం అంటే మనకి ప్రళయము అనగానే ఏమర్థం అవుతుందండి? అంతమైపోవడం, నశించిపోవడం, ఇవే వస్తాయి. అంటే నాశనాన్ని సూచించే విధంగానే మనం అర్థం చేసుకుంటాం. కానీ ప్రలయం అంటే, లయము అంటే తెలుసు, కలిసిపోవడం అని. అంటే గొప్పదైన లయం, అంటే ఎంతగా అంటే పాలు నీళ్లు కలిసిపోతే వేరు చేయడం సాధ్యపడే విషయం కాదు కదండి. పాలలో నీళ్లు కలిసిపోతే అంత తేలిగ్గా మనం వేరు చేయలేం. ఆ విధంగా పూర్తిగా, అంటే ఇంకొక వేరొకటంటూ లేనిది ఒకటిగానే, ఇందాక ఏకత్వం అని చెప్పుకున్నాం కదా, 3 అవస్థల్లోనూ ఉన్నప్పటికీ ఏకత్వ స్థితి అని. అలా ఎక్కడైతే ఆ స్థితి ఉంటుందో అదే ప్రళయం. అంటే గొప్పగా లయమయ్యే స్థితిని ప్రళయం అని చెప్పాలట. కాబట్టి మహాప్రలయ సాక్షిని అంటే ఇటువంటి మహాప్రలయ కాలంలో సాక్షిభూతంగా ఉన్న తల్లి. ఏది మహాప్రలయ కాలం అని అంటే ఇంకా ఏమీ మిగలని స్థితి, అంతే కదా. మనకి మహాతాండవ సాక్షిని అన్న నామం ముందు వచ్చినప్పుడు కూడా అక్కడ అర్థం చేసుకున్నాం. శివతాండవం ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, అప్పుడు శివుడితో సహచరినిగా ఉండి ఆవిడ మాత్రమే ఆయన తాండవాన్ని చూస్తుందట, ప్రళయ తాండవాన్ని. ఇంకెవరు అక్కడ మిగలరు కాబట్టి ఆవిడ మాత్రమే చూస్తుంది అని అక్కడ అర్థం గ్రహించాం కదా. అదే అర్థాన్ని ఇక్కడ కూడా మనం స్ఫురణలోకి తీసుకొచ్చుకోవాలి. మహాప్రలయ కాలంలో ఇంకేమి మిగలదు. అప్పుడు ఏముంది అంటే ఆవిడ మాత్రమే ఉంది. ఆవిడ ఎందుకు ఉందంటే ఆయన ఉన్నారు కాబట్టి. వాళ్ళిద్దరు మాత్రమే, అంటే శివశక్తి రూపాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. అంటే
లయకారుడే కదా లయం చేసుకుంటాడు. ఆయన చేసుకుంటున్న లయానికి సాక్షిభూతంగా ఉంది కాబట్టి సాక్షిని. లయకారుడు ఆ పరమేశ్వరుడు పరమాత్మ అనుకుంటే ఆ పరమాత్మ చేసుకుంటున్న లయానికి సాక్ష్యంగా ఉన్నది కాబట్టి సాక్షిని. ప్రళయాలు ముఖ్యంగా 3 రకాలు చెప్పుకుంటారటండి. నిత్య ప్రళయం, మహాప్రళయం, బ్రహ్మ ప్రళయం. ఇవి 3 ముఖ్యమైనవి. వీటన్నిటికంటే మించినది అత్యంతిక ప్రళయం అని ఇంకొకటి ఉంటుందట. అంటే ఈ 3 ప్రళయాల్లో లయమైపోయింది తిరిగి రావచ్చట. కానీ ఈ అత్యంతిక ప్రళయంలో లయమైపోయినది ఏదైతే స్థితి ఉందో దాని నుంచి ఇక బయటపడడం అనేది లేదు. అంటే ఈ 3 కంటే అతీతమైన స్థితి, అంటే పూర్తిగా ఇంకా తల్లిలో ఐక్యమైపోయిన స్థితి అనమాట. ఇంకా మళ్ళీ వేరు పడడం అనేది జరగని స్థితి. ఈ 3 ఏంటి అంటే ఇప్పుడు మహాప్రళయం అంటే ఇప్పుడు మనకి ఒక యుగమో లేదా కల్పమో అయిపోయినప్పుడు వచ్చేది మహాప్రళయం అనుకుంటే, అక్కడ అంతా లయమైపోయినప్పటికీ మళ్ళీ మన కర్మ విషయాలను అనుసరించి తిరిగి అనేది మళ్ళీ ఇంకొక కల్పంలో పొందటం అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ తిరిగి వేరుపడడం అనేది అక్కడ జరుగుతుంది. అలాగే బ్రహ్మ ప్రళయం అంటే బ్రహ్మ కూడా, అంటే కల్పాలన్నీ ముగిశాక వచ్చేది బ్రహ్మ ప్రళయం అంటండి. అక్కడ బ్రహ్మ కూడా ఉండడట. అంటే బ్రహ్మ కూడా ఐక్యమైపోయిన స్థితి అన్నమాట. ఆయనకు కూడా తెలియదు. అంటే ఈ ప్రళయాల్లో సాక్షిభూతంగా కొందరు ఉంటారు. కానీ ఆ తల్లి ఆ పరమాత్మ తప్ప సాక్షిగా ఇంకెవరూ లేని స్థితి మహాప్రళయ స్థితి అనమాట. అదే అత్యంతిక ప్రళయం అని ఇందాక అనుకున్నాం కదా. నిత్య ప్రళయం అంటే మన నిత్య విషయాలు మన సంసార భవబాంధవ్యాల్లో మనం కొట్టుపెట్టడం ఒక ప్రళయం అని సహజంగా మనం అర్థం చేసుకుంటే, నిత్య ప్రళయం అంటే నిద్రటండి. మనం ప్రతిరోజు నిద్రపోయి లెగుస్తాం. నిద్రపోయి లెగిస్తే బ్రతికున్నట్టు, నిద్రపోయి ఇదే శరీరంలో లెగిస్తే బ్రతికున్నట్టండ. నిద్రపోయి మరొక దేహంలో నుంచి నిద్ర మేలుకుంటే అదే మరణం అట. అంతే కదా, దేహం మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ జన్మ అంతమైపోయిందంటే ఇంకే దేహంలోకి ఆత్మ ప్రవేశిస్తుందో మనకి తెలియదు. అది మన కర్మానుసారంగా ప్రారంధానికి అనుసారంగా జరుగుతుంది. కాబట్టి నిత్య ప్రళయం అని అంటే మనం తీసుకునేటువంటి నిద్ర. అంటే నిద్ర అనేది ఒక విశ్రాంతి భావనని, అంతే కదా. రోజంతా కష్టపడిన వాళ్ళకి విశ్రాంతి దొరికేది నిద్రపోయినప్పుడే. అందుకనే వీలైనంత మంచి నిద్ర ఆరోగ్యానికి సూచికగా చెప్తూ ఉంటాం కదా. కాబట్టి అటువంటి మంచి నిద్ర కోసమే రోజంతా మనం కష్టపడతాం, అవునా. రోజంతా కష్టపడే రాత్రి మంచిగా నిద్రపోయి మళ్ళీ రేపొద్దున కష్టపడడం కోసం, అంటే కష్టపడడం కోసానికి కష్టపడ్డ తర్వాత మళ్ళీ కష్టపడడానికి మధ్యలో తీసుకునే ఒక విశ్రాంతి ఏదైతే ఉందో అదే ప్రళయకాలాన్ని సూచిస్తుంది అనుకుంటే, ప్రతి మనిషికి నిత్యము ఇది జరుగుతుంది. కాబట్టి అది నిత్య ప్రళయం, నిద్రలో ఉండే ఒక స్థితి. ఎందుకంటే అక్కడ ఎందులో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో ఏమీ తెలియని స్థితి కదా. అది నిజమే కాదు స్థితి, ఏమీ తెలియని స్థితి. కాబట్టి అది ప్రళయ స్థితితో సమానమట. అందువల్ల దానిని నిత్య ప్రళయం అని అంటారట. ఆ తర్వాత మిగిలినవి మహాప్రళయమైన మహాప్రళయాలు, కొన్ని మహాప్రళయాలు కలిస్తే బ్రహ్మ ప్రళయం. మనం బ్రహ్మ ప్రళయం అని సహజ వాడుతూ ఉంటాం. ఎప్పుడు వాడతాం? అంత గందరగోళంగా చిన్నదానికి చాలా పెద్ద ఇబ్బంది ఎన్నో చేయాల్సి వచ్చి తర్వాతే అది తీర్చగలిగితే దాన్ని బ్రహ్మ ప్రళయం అంటూ ఉంటాం. బ్రహ్మ ప్రళయం చేసేసారమ్మా అని అంటే వాళ్ళు చేసిన హడావుడిని సూచిస్తూ అలా ఆ పోలికను వాడుతూ ఉంటాం. ఆ విధంగా నిత్య ప్రళయం, మహాప్రళయం, బ్రహ్మ ప్రళయం, వాటన్నిటికీ అతీతమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది అత్యంతిక ప్రళయం. ఈ అన్ని ప్రళయాల్లోనూ ఉంది. ఈ అన్నిటి తర్వాత కూడా ఉంది. అంటే ఇక్కడ సాక్షిభూతంగా ఉండి మనం నిద్రపోయి లెగుస్తున్నాం, అక్కడ మనమే సాక్ష్యంగా ఉన్నాం. నేను నిద్రపోయాం, ఇవాళ లేచాం, మళ్ళీ ఇవాళ నిద్రపోతాం, రేపు లేస్తాం, మనం ఉన్నాం ఇక్కడంతా కూడా. అదే మహాప్రళయానికి వస్తే ఇంకా మనమెవరం ఉండం, బ్రహ్మగారు ఉంటారు. అదే ఈ మహాప్రళయాలు కొన్ని కల్పాలకు వస్తాయి. కాబట్టి ఈ కల్పాలన్నీ కలిసిపోయిన తర్వాత వచ్చే బ్రహ్మ ప్రళయం ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మగారు కూడా ఉండరు. అందరు దేవత, అంటే సృష్టిలో ఎంత ఉన్నాయో అన్నీ కూడా అవి అక్కడ లయమైపోతున్న పరిస్థితి అన్నమాట. ఆ తర్వాతది అత్యంతిక ప్రళయం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రళయము, నిద్ర, ఇవి నిద్రతో పోల్చుకున్నప్పుడు విశ్రాంతి స్థితి అన్నప్పుడు ఆ విశ్రాంతి భావన ఏదైతే ఉందో అదే శివుడు అటండి. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రోజంతా కష్టపడేది రాత్రి ఆదమర్చి నిద్రపోవడానికి, మళ్ళీ తర్వాత కష్టపడతాం. కాబట్టి ఆ రోజంతా ఆడి 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 అలసిపోయిన బిడ్డ తల్లి ఒడిలో సేద తీరినట్టుగా ఈ కాలచక్రంలో పడి ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్న మనకి విశ్రాంతి దొరికే ప్రళయ స్థితి అక్కడ. అందుకనే అది
శివుడికి సూచికగా చెప్పుకొని అందరూ ఆయనలో లయం అవుతారు అంటే తండ్రి ఒడిలో సేద తీరుతున్నాము, ఆయన దగ్గర లయమైపోతున్నాం కాబట్టి అదే శివుని స్థితి అని చెబుతూ ఆ విశ్రాంత స్థితిని శివునిగా చెబుతూ దాన్నే ప్రళయకాల సూచనగా చెప్తున్నారనమాట. కాబట్టి అందరినీ ఆయన లయం చేసుకోవడాన్ని తన కళ్ళతో తాను చూస్తూనే ఉంటుంది, అదంతా జరుగుతున్న చర్యకి సాక్షిభూతంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ మహా ప్రళయ సాక్షిని అయిందన్నమాట. ఈ విధంగా 115 శ్లోకాలు వాళ్ళకి ఇక్కడతో ఆపుదాం, మిగిలినవి ఇంకొక రోజు చూద్దాం. శ్రీమాత్రే నమః అండి.